రేపు వెళ్ళాలో ఏటో నువ్వు రామ్మా. ఆటో అన్నా ఎడవాలి చిక్కటిపల్ల అదే మా కొడుకుండే చోటు. అమ్మాయి నేను అనకాపల్లి నుంచి చూసిపోదాను వచ్చా. నాది అనకాపల్లె. బస్ స్టాండ్ పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టు చూడు, అది మా నాన్నదే. అలాగా చెయ్యి తెగుద్ది. నేను కట్ చేస్తానన్నయ్య. నీకేం కర్మమ్మా, నువ్వు అలా కూర్చో. మై హూనా నా బుజ్జి. రేపు వెళ్ళి అత్తారింటికి వెళ్తే వంట అది చేస్తా, దాని మొగుడు చేస్తాడా? దాని మొగుడే. రాకే అన్నయ్య కాఫీ బాగుందిరా, ఏదైనా కాకా హోటల్ పెట్టిన బతికాయి. రామకృష్ణ, మేము మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాము. మా బట్టలు కొంచెం స్థిరీ చేసి పెట్టావా? కొత్త ఇలాంటి గుర్తొచ్చింది, సిమెంట్ బస్తాలు పంపిస్తావా? నిన్నే బైక్ తుడిచావా? పొద్దునే. మధ్యాహ్నం మేము భోజనం రావట్లేదు, సాయంత్రానికి వస్తాం. అలాగే. పనులన్నీ చేసి బాగుందయ్యా రాకి. మీ అన్న వదిలి భలే స్వాతపరులయ్యా. నిన్న పనివాళ్ళ వాడుకుంటున్నారు. లల్లి డోంట్ బి సిల్లీ. అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? సొంత అన్నా వద్దనే కదా. మనకెటు జాబ్ వచ్చే వరకు బేవర్సే కదా. అయినా ఎవరు ఫ్యామిలీ పనులు వాళ్ళు చేసుకుంటే తప్పేంటంటే. కరెక్ట్. థ్యాంక్ యూ. పనిలో పన్న స్కూటీ కూడా క్లీన్ చేయి. క్లీన్ చేయరా? రెడీ అయిందా? అయ్య బాబోయ్, నాన్నగారికి తాతగారికి క్యారేజు. ఎన్ని పనులున్నా మీ అమ్మని మాత్రం మర్చిపోవయ్యా రాకి. చిన్నప్పుడు నాకు గోరుముద్దలు తినిపిస్తూ నాన్న పెద్దయ్యక నాకు తినిపిస్తావరా అని అడిగింది. అడిగిందే కన్నా కోరిక తీరకుండానే గాయత్రి నాకు వదిలి వెళ్ళిపోయింది. దీనికి అన్నం పెడుతున్నప్పుడల్లా అమ్మకు పెడుతున్నట్టు తృప్తి. సరే సరే, నువ్వు బయలుదేరు. ఇదిగో ఇది మీ నాన్నకి, ఇది మీ తాతకి. Yes. Wow. Who's the station master? I is the station master here. You go. Go. Where to do? What? How to do? What do you mean? తప్పేమన్నా మాట్లాడావా పప్పు తీసి? Excuse me. Yes, నాకు miss. తెలుగు వచ్చండి, తెలుగులో మాట్లాడండి. చెప్పు బేబీ, నేనేం చేయగలను? చర్లపల్లి ఎలా వెళ్ళాలి? చర్లపల్లె. చర్లపల్లె ఎందుకమ్మా? సీను తెలుసా? ఏ సీను? బొద్దు సీను. బుద్ధు సీను తెలుసమ్మా. నువ్వు నా కూతురు అడుగుతానమ్మా. నేను నీకు బాబాయ్ లాంటి వాడమ్మా. చెప్పమ్మా, నేను ఏం చేయగలను? బయటికి ఆటో ఎక్కమ్మా వెళ్తావు, లేదంటే టాక్సీలో వెళ్ళమ్మా. జీన్ ప్యాంటు, స్లీవ్లెస్ బనీన్. బ్యూటిఫుల్ కదా. అమ్మాయికి బీట్ కొడతాడు అంటావా? కొడతాడరా. ఇంట్లో మేడం ప్రాబ్లం, సాల్ట్ సాంబారు తినే మనిషి బీట్ కొడతాడు, తప్పే ఉంది ఇంట్లో. మీరు ఊరుకోండి సార్. అతను స్టేషన్ మాస్టర్, అంతేగాని రోడ్లు తుడిచే స్వేపర్ ఏం కాదు. చెప్పెట్టి కొడతాను అదవా. ఆయన స్వేపర్ అంటావు నువ్వు? ఆయన మనిషి అనుకున్నావు, పంది అనుకున్నావు, గాడిద అనుకున్నావా, కుక్క అనుకున్నావా? అతను మనిషి అవ్వచ్చు, పంది అవ్వచ్చు, గాడిద అవ్వచ్చు, కానీ ఒక రెస్పాన్సిబుల్ అఫీషియల్. అంతేగాని స్టేషన్ లో పందుపులు అమ్ముకున్నప్పుడు మాత్రం కాదు. ఆయన పందు పొలాలు అమ్ముకుంటే మనకెందుకు, పందులు కాసుకుంటే మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? ఆయన మనిషి. అవును. ఏదో ఒక అమ్మాయి టైట్ ప్యాంట్ తీసుకుని వెళ్తుంటే మామూలు మనిషిలాగా కొంచెం కుట్టి పడ్డాడు. బాగా చెప్పావు. ఏం చెప్పావు? మాస్టర్ గారు తప్పులేదు సార్. కత్తిలాగా ఉంది, జీన్ ప్యాంట్ వేసుకుంది, కొట్టొచ్చు, కానీ ప్రైవేట్ గా చేసుకోవాలి తప్ప ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు రొమాన్స్ చేసుకుంటే. నువ్వెవర్రా? రిటైర్డ్ గ్యాంగ్ మ్యాన్. నేనెవరు? స్టేషన్ మాస్టర్. ఫోన్లే పాపం కదా అని రిటైర్ అయిన తర్వాత కూడా స్టేషన్ లో ఉండనిస్తే నాకే అసలు పెడతారా మీరు? నమస్తే మేడం. నమస్తే నమస్తే. ముసలాడివి రిటైర్ అయినవి ఇంట్లో మూల పడి ఉండక వీళ్ళందరూ తీసుకుని గోల ఏమిటి అలా ఏమిటి? అది కాదు నా ఆడతా కదా అసలు నీ మూలంగానే వీళ్ళంతా చనిపోయారు. టికెట్ టికెట్ సార్. టికెటా? టికెట్ టికెట్ అండి. నేను తెలుసా నీకు? ఎవరైతే నాకైతే టికెట్ చూపించండి. అయితే తీసుకో. ఏంటా ఈ గొడవ? ఈ కరోనా డ్యూటీలో ఉన్న మా ఆఫీసర్ గారు మీరు చేసుకున్నారంటే వెంటనే నీకు మినిస్టర్ గారు అబ్బాయి. మినిస్టర్ గారా? మీ అబ్బాయి మా ఆఫీసర్ గారిని కొట్టాడండి. కొడితే కొట్టేస్తావు నువ్వు? అయితే ఏంటి, ఏం చేయమంటారు? ఏం చేయమంటావా? మా ఆఫీసర్ గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కాళ్ళు పట్టుకొని చెప్పడా? తప్పుకో. చెప్పాలి. చెప్పడం అసలు చెప్పడం. చెప్పాలి. చెప్పకపోతే ఇంకా చూస్తున్నావేంటి? షూట్ చేస్తున్నాయి. ఏంటయ్యా కాలుస్తావా? కాల్చో. కాల్చుకోవడం తప్పు. ఆఫ్టర్ ఆల్ రైల్వే కొడుకులు.
ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్, 15 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, ఐఓడబ్ల్యూ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్ గా వాళ్ళ గమ్యానికి చేరుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఇచ్చే ఆదాయం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్లిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్లని, డెలివరీలని ఇలా ఎంతో మంది ప్రయాణికుల అవసరాన్ని తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి, పార్లమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 150 సంవత్సరాల చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి. సారీ చెప్పండి సార్, చెప్పండి సార్. సారీ. వీడు చెప్పింది కరెక్టే సార్. ఎందుకు వచ్చిన గొడవలు సారీ చెప్పనండి సార్. సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ, నాకు క్షమించండి. సరే, తప్పు తప్పండి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. ఎంత మినిస్టర్ అయితే మాత్రం మన రైల్వే డిపార్ట్మెంట్ ఆఫ్టర్ అంటే ఊరుకుంటా ఉంటండి. మీరు ఎవరైనా ఏమన్నారండి? నా మనోడు చేసింది గొప్ప పని. గవర్నమెంట్ రిటైర్ అయిన వాళ్ళకి ప్లాట్ఫామ్ పని ఏంటి? వెళ్ళి పని చూసుకోండి. మీరు పదండి. ఇంకా సార్, మిడిల్ క్లాస్ వాళ్ళం, రేపు పొద్దున ఇంటర్వ్యూలని ఉద్యోగాలని వీడి గవర్నమెంట్ తో పోవడంత పని ఉంటుంది. ఈ గొడవ ఎటు దారి తీస్తుందో ఏమిటో. ఎక్కడికి దారి తీయదండి, మీరు కొంచెం టెన్షన్ తగ్గించుకోండి. బాబు రామకృష్ణ, సార్. ఇదిగో ఈ ఆర్ఆర్బి అప్లికేషన్ ఫామ్ తీసుకో, Thank you, ఫిల్అప్ sir. చేసి ఏఎస్ఎం పోస్ట్ అప్లై చేసేసాయి. అలాగే, సార్. మిగతా నేను తప్పకుండా. చూసుకుంటాను. అదిగా సార్. నాన్న కరెక్ట్. తాత నేను చెప్తాను, నేను చెప్ప మరి. ప్రపంచంలో ఒక భారతదేశంలోనే స్త్రీని ఆదిశక్తిగా దేవతగా పూజిస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తువు. అందుకు నిదర్శనమే మొన్న భవానీ మర్డర్ మిస్టరీ, నిన్న బ్లైండ్ స్కూల్లో అమ్మాయి రేప్, ఈ రోజు అమాయకులైన అమ్మాయిల్ని అమ్మేయడాలు. మగవాడి రూపంలో ఉన్న కొంతమంది మృగాల చేతుల్లో అతి దారుణంగా నిరంతరం ఆడవాళ్లు బలవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నీతి బోధలు చేసినా ఈ అరాచకాలు ఆగకపోగా రోజు రోజుకి మరింత పెరుగుతుంది. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇది? ఏంటిది? స్త్రీలు, ఆడవాళ్లు, అత్యాచారాలు, స్టాండర్డ్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్. తలకాయ నొప్పి అమ్మా, తలకాయ నొప్పి. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ 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 కమర్షియల్. రేప్ ఎవరు చేశారు? ఎంతమంది చేశారు? ఎలా చేశారు? ఫస్ట్ ఎవరు చేశారు? ఇలాంటి విషయాలన్నీ ఎలివేట్ చేయండమ్మా. పెద్ద పెద్ద వాళ్ళందరినీ సీక్రెట్ గా లాగండి, సీక్రెట్ కెమెరాలు వాడండి. ఓకే, టిఆర్సిఎస్ పెంచండి. టిఆర్పి పెంచండి, యాడ్స్ పెంచండి, స్పాన్సర్స్ ని అట్రాక్ట్ చేయండి అమ్మా. మీకు చేత కాకపోతే చెప్పండి, నా క్రియేటివ్ హెడ్ ను ఉపయోగిస్తాను. బోర్డు స్త్రీల సమస్యలు, లేడీస్ 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 ప్రాబ్లమ్స్. ఎంత తేలిగ్గా కొట్టేశారు సార్. ఎక్కడో వరదలొచ్చి కొందరు చచ్చిపోయారంటేనే బాధపడతామే, అలాంటిది మనకు తెలిసిన 10 మంది స్త్రీలలో 8 మంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారంటే ఎంత దారుణం. ఒక్కరా ఇద్దరా సెక్షువల్ అబ్యూస్ చేయబడ్డవారు, రేప్ చేయబడుతున్నవారు, డివోర్స్ ఇచ్చేయడం, కొట్టడం, తగలబెట్టడం, రోడ్డు మీద, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ, హోటల్స్ లోనూ, సినిమా హాల్స్ లోనూ ర్యాగింగ్, సెక్షువల్ హెరాస్మెంట్లు ప్రతి చోట, ప్రతి రోజు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నా అలవాటు పడిపోయాం కనుక ఇది పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ వేల కొద్దీ, లక్షల కొద్దీ ఎందరో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఇట్స్ అ బర్నింగ్ ప్రాబ్లమ్ సార్. ఏంటమ్మా బర్నింగ్ ప్రాబ్లమ్స్? ఆర్బీఐ ప్రాబ్లమ్స్. నమస్కారం సార్. ఏ రాకి రావయ్యా, నువ్వన్నా చెప్పవయ్యా. ఏంటయ్యా వీళ్ళ గోల? అసలు నా క్రియేటివిటీ అర్థం చేసుకోరేంటయ్యా వీళ్ళు? అసలు మీ క్రియేటివిటీ వీళ్ళిద్దరికైంది సార్, ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అంటే మా బావకు హెడ్డే లేదనా? క్రియేటివ్ హెడ్ ఉందని. అసలు ఆ మాటకొస్తే మీ బావ మనిషే కాడు. అంటే ఏంటి, జంతువు అనా?
గాడ్ గాడ్ దేవుడు హీస్ ఆల్మోస్ట్ గాడ్ యు నో. అబ్బా కన్ఫ్యూజ్ చేసినా చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. ఐ లవ్ యూ రాఖీ, ఐ లవ్ యూ. అవును, నా క్రియేటివిటీకి టైం అయింది, నేను వెళ్ళాలి కదా. ఏదో టాయిలెట్ కి టైం అయింది అన్నట్టు క్రియేటివిటీకి టైం అయింది అంటాడేంటి? మా అక్కని చేసుకున్నందుకు మా నాన్న కట్నం కింద వీడికి ఛానల్ రాసిచ్చాడు. వీడో మమ్మల్ని దొప్పుకు తింటున్నాడు. ఇంకా వెళ్ళిపోయాడు కదా నవ్వు. త్రిపుర బాలా త్రిపుర సుందరి నిన్నే. ఇచ్చి బాబు ఇప్పుడు ఇది ఏడు చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో గట్టిగా. ఒక్కసారైనా చూడనివ్వండి సార్. సంపెత్తని బాబాయ్ త్రిపుర నవ్వింది. ఇంకోటి ఇస్తానే. ఇక్కడ కాదు. దానికి దర్జన్ పని ఉంది. రా ఎక్కడికి? చెప్పాను కదా నేను తోలుతానని. రండమ్మ లేపండి లేపండి. పర్ని. కింద పడ్డానన్న కనికరం లేకుండా కూడా ఐస్ క్రీమ్ లాక్కుంటారే తిండిపోతున్నారా గుర్తానంటే. నువ్వు తప్ప నువ్వు కూర్చో. అప్లికేషన్ నాకు వెళ్ళాలి కదా కూర్చో. హలో ఐ లవ్ యూ. అవును గురువు గారు, లైన్ లో నుంచున్నారండి. ఓ 10 నిమిషాల్లో అప్లికేషన్ తీసేసుకుంటారండి. ఈ రోజు కుదిరన్నారు కదా, అందుకే ఎరుపేసుకొచ్చాను. కింద నలిపించానండి. భూమి మీద తిరిగే వాహనాల్లో ఉద్యోగం వస్తుందని చెప్పారు కదా, అందుకే నేను ఆర్టీసీ కట్టాను. ఇవాళ రైల్వేస్ కట్టేస్తున్నా. బాంబు కాదండి, అప్లికేషన్. భలేవారండి మీరా. ముందండి ఏ రంగు ఉండాలండి? తెలుపండి. చెప్పండి గురుగారు, ముందు తెలుపు రంగు ఉంది. వెనకాలండి నీలమండి. గురుగారు సెట్ చేసుకున్నాను. కౌంటర్ అండి. కౌంటర్ దక్షిణ వైపు ఉందండి. ఏంటి ఈశాన్యం వైపు తెరవమంటారా? ఓహో ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చామంటారా? దక్షిణ వైపు కౌంటర్ ఉంటే ఈశాన్యం అప్లికేషన్ ఎవరు తీసుకుంటాడండి? ఓహో ఈశాన్యం వైపు తిరిగి దక్షిణ వైపు అప్లికేషన్ ఇచ్చామంటారా? నవ్వుతారేమో గురుగారు. నవ్వుతే నవ్వనివ్వండి, మనకు ఉద్యోగం రావడం ముఖ్యం కదా. గురువు గారు చచ్చిపోతున్నానండి. ఏదో ఒక ఉద్యోగం వస్తే గానీ మా మామయ్య పిల్లనివ్వనంటున్నాడు. మీరేమో పెళ్లి అయితే కానీ నా జాతకం మారదంటున్నారు. గురువుగారు ఎలాగా హైదరాబాద్ వచ్చాను కదా, ఇక్కడ బాణామతి బాగా ఫేమస్ అంట. ఒకటి తీసుకొచ్చి మా మామయ్య వేయించానా దైద్రం వదిలిపోద్దే. అమ్మో జైలుకి వెళ్ళిపోతావా? వద్దండి, లైఫ్ స్పాయిల్ అయిపోద్దండి. ఉంటాను గురుగారు. మీరు కూడా అప్లికేషన్ ఇస్తానికి వచ్చారండి? లేదండి, సినిమా చూడడానికి వచ్చానండి. ఓహో ఇక్కడ సినిమాలు కూడా వేస్తున్నారండి. మీరు బాగా ఎక్సకెళ్ళాడేస్తున్నారండి కదా. నా పేరు జలగం తాతబ్బాయి అండి. మా గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అయ్యి బాబాయ్ చాలా ఫేమస్ అండి అక్కడ. మీరు ఈసారి భీమారం వచ్చినప్పుడు నన్ను కన్సల్ట్ చేయండి. మా గురువు గారితో మీ జాతకం సింపింగ్ చేస్తాను. తీసుకో. హలో బాబు, ఇటు తిరుగు, ఇటు తిరిగి. తిరిగితే ఉద్యోగం రాదు. వాస్తు ప్రకారం వెళ్తున్నాం. గురువు గారు ఫీల్ అవుతారు. నువ్వెక్కడ దొరికావే బాబు? నేను ఫస్ట్ టైమే నీళ్ళంటాడు చూడటం. నమస్కారం అండి. పేరేంటి? ఉద్యోగం ఒక్కరికా ముగ్గురికా? ఒక్కడికే సార్. నా పేరే రామకృష్ణ. మరి అమ్మాయి ఎందుకు ఇప్పించావు? మా చెల్లెలండి, సెంటిమెంట్. ఓహో ఈ రోజు సెంటిమెంట్ ఎక్కువైపోయినారా బాబు? గుర్తుపెట్టుకోండి సార్, రామకృష్ణ మర్చిపో. అలాగే ఏదిరా మందు? ఇది కూడా క్వార్టర్. మళ్ళా మనకు మోసాలు కుట్రలు వద్దురోయ్. ఇదిగో నాలుక చూశారు కదా, ఇదిగో మందు చూశారు కదా. చొక్క తగలకుండా తాగుతాను రా. సొక్క అంటుకుందా? సొక్కలు కనపడతాయి నీకు. ఎంతలు వేస్తున్నారు? తాత ఏంట్రా? ఎక్కడ వింత జరిగిందిరా? ఏం జరిగిందిరా? ఈ నారిగాడు సొక్క మందు నాలి కట్టకుండా క్వార్టర్ రాగేస్తాను పందెంగేశాడు. అది ఓడిపోయాడు. ఎవడరా దీనికి ఉంది? ఎంతరా? మరి పందం ఎంతరా? అమ్మన్నారుగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు క్వార్టర్ రాగెత్తావా? ఆడోడిపోవడం ఏంట్రా తొక్క. మీ అందరికీ 90 బొక్క. నేను వస్తాను వేలే వీడో కూడా. తిను. ఏంటి బీట్లు కొట్టుకుంటున్నారా? మీకు ఈ ప్లేసే కావాల్సి వచ్చిందా? అసలు ఏమనుకుంటున్నారా మన స్టూడియో అంటే? అయినా ఎక్కడెందుకమ్మా ప్రేమించుకోవటం? వేడిగా ఉంది కదా. అవతల ఆఫీస్ రూమ్ ఉంది, ఏసీ రూమ్. అక్కడికి వెళ్ళి ప్రేమించుకోండి. సారీ సార్. డోంట్ టాక్. ఏంటి డోంట్ టాక్. షట్ అప్. త్రిపుర ఎక్కడ? త్రిపుర ఎక్కడ? దిక్కుమాలిన ఉద్యోగాలు మనకు అవసరం. ఇది అది కాదు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనంటావా? ఇక్కడ అమ్మాయిలు అమ్ముతారా? ఇదిగో హ్యాపీగా ఏసీలో కూర్చొని కట్టుకుంటే పట్టుచీర, మీ ఇంటి వంట, ప్రేమాకాశం, బంగారవంత మందే ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకోవచ్చు కదా.
आ गया देखो। अबे ओए, माल को क्या छुपाते? घोड़ा है गधा है, पहले देखना चीज क्या है। लेके आ रहा पट्टी को। కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి దాస్ అనే వ్యక్తికి అమ్ముకొని కొంతమంది దుర్మార్గులు డబ్బు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దాస్ పరారీలో ఉన్నాడు. కెమెరామెన్ బాలాజీతో అంజలి, శ్రీదేవి టీవీ, హైదరాబాద్. అసలు నువ్వేమో పెద్ద జాతి లక్ష్మి అనుకున్నావా? నేను ఇక్కడికి రావడం లేట్ అయినా ఈ సంగతి నాకు తెలియకపోయినా నేను నా పరిస్థితుల్లో చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? పోనీ నీకోసం బతుకుతున్నా మీ అమ్మ గురించి ఆలోచించావా? పెద్ద పుడిగిలాగా అసలు ఊళ్ళో ఊరిగా ప్లేన్ నీకెందుకో? వీళ్ళలో నేను కానీ నీ చెల్లెలు గాయత్రి కానీ కనబడుతోందా? నువ్వు ఇందులో గాయత్రి తీసుకురాకు. నాకు గాయత్రికి నువ్వున్నావు, మేము చాలా సేఫ్ గా ఉన్నాం. మరి వీళ్ళకెవరున్నారు? వీళ్ళిలా దారుణంగా బలైపోవాల్సిందేనా? తెలుసా ఒక్కో అమ్మాయి ఖరీదు 10,000, 15,000, 20,000. జంతువులు నమ్మినట్టు అమ్ముతున్నారు. ఏసీపీ గారు రమ్మంటున్నారు. మాకు చాలా ఇంపార్టెంట్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సీక్రెట్ కెమెరాతో మొత్తం అంతా షూట్ చేశాం. వి ఆర్ హ్యాపీ ఫైనల్లీ దే ఆర్ ఆల్ ఫ్రీ. సారీరా. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా నీకు నచ్చిన వాళ్ళకి మీ అమ్మ చేరేవమ్మా. అలాగే నాన్న. ఏం మొహమాట పడకమ్మా, నీకెవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వు. ఓకేనా? తీసుకో. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే మా కోడలు పుట్టినరోజు నాటికి నువ్వు మా ఇంటి కోడలు అవుతావు కదా. అందుకే ఈ చీర నీకిమ్మని మేము అందరం ప్లాన్ చేశాం. ఈ ఇద్దరి గురించి అందరికి తెలుసమ్మా. అందుకే మీ అమ్మని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నాం. అమ్మా, అందరూ మంచి మనసుతో నాకు ఇంట్లో స్థానం కల్పిస్తున్నారు. ఇది శాశ్వతం కావాలి. రాకీ నాకు దూరం కాకుండా చూడు. గౌరీ, గౌరీ, వదిలేసి వెళ్ళొద్దన్నా? అమ్మా, హైదరాబాద్ లో తెలుగులో మాట్లాడకూడదు, హిందీలోనే మాట్లాడాలి. నీకేం తెలీదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీకెందుకు? పల్లెటూరు బయట నీ మొహం. అమ్మా, అటు నుంచి వెళ్ళాలిరా. టికెట్ సార్, టికెట్ అమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? భయపడకు, రామ్మా. అమ్మాయి టికెట్ ప్లీజ్. एलबी प्रसाद आई इंस्टीट्यूट कहाँ? ఆ వివరాన్ని బయటికి వెళ్ళి కనుకోమా. టికెట్. गुस्सा गुस्सा काय को भैया? एलबी प्रसाद आई इंस्टीट्यूट. వెళ్ళు. పదండి. సచ్చినోడా, నీకు టికెట్ ఇవ్వను. పో రామా, ఏడు. రానితో మాట్లాడు. ఎవరావిడి ఏంట కదా? ఆవిడ మీ మేనత్రా. మేనత్త? గోటిపల్లి పక్కనే ఉన్న కొబ్బరికాయలు కుటుంబం నాన్నదేనమ్మా. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కే కదా, రాదమ్మా. రాకేనా వాళ్ళకి కొనేరా. సవారీ అన్న. నీ అమ్మ కొట్టానంట. హైదరాబాద్ వచ్చి హిందీలో మాట్లాడతావు నువ్వు? పొడిచానంటనా? పేరంటే పేరంటే గౌరీ, పకోడీ పకోడీ కాదు, పకడో పకడో. బావమ్మా. బావేనమ్మో, పూర్తిగా తొలిదిరిపోయిందమ్మా. మీ అత్తరా రండి లోపలండి. రే సామాన్ తీసుకురండి. నువ్వు తీసుకొచ్చిరా. ఏంటి పాలా?
సరిగ్గా నిల్చో. స్కిన్ టచ్ అవ్వద్దు, కొంచెం డిస్టెన్స్. ఎలికలు తిరక్కే దగ్గరకు వచ్చి ఇంకొంచెం దగ్గరికి కుదురుగా నిల్చో అమ్మా. కానీ నువ్వు పైన ఉన్నప్పుడు మాత్రం చచ్చిపోయాను అనుకో. అది అయ్యో సిగ్గేస్తుందండి. అన్నం నీళ్ళు ఎందుకే బాబు, కూర్చో. కూర్చోవే. మా అమ్మాయి అండి త్రిపుర. ఏమైందండి? బాగుంది బాగుంది. తన పేరు గౌరీ, మా మేనత్త కూతురు. తిను త్రిపుర, నా ఫ్రెండ్. హాయ్ హాయ్. నమస్తే ఓకే 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 హాయ్. రామకృష్ణ త్వరగా రారా, ఆకలి అవుతుంది. అత్తయ్యా, అత్తయ్యా, మీరు కూడా రండి భోజనానికి. రండి అత్తయ్యా. అత్తయ్యా రా, కూర్చో, ఫోన్ చేయి. ఎవ్వడి కోసమో మమ్మల్ని అందరినీ కాదనుకుని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ తగదురమ్మా అని ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావే? సిగ్గులేదు? సిగ్గులేని దాన్నే, బుద్ధి లేని దాన్నే. 20 సంవత్సరాల తర్వాత రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు కనిపిస్తే బాగున్నావా అని అడగడానికి నోరు పడిపోయిందా? పైగా టికెట్ ప్లీజ్ అంటావా? తింగర చచ్చినాడా? అంత కారిపోతే ఏ అన్నయ్య బాగున్నావా నువ్వే అడగొచ్చుగా. ఏ నీ నోరు పడిపోయిందా లేదా అడ్డొచ్చిందా? బాగుందమ్మా విడ్డూరం. నన్ను చూడగానే మొహం తిప్పేసుకుంటే ఇక నా నోరేం పెగులుతుంది బాబు? ఇటు రా బంగారం. పాపం పసిగుడ్డు. ఊరు కాని ఊరులో, భాష రాని భాషలో నోరు తెరిచి అడ్రస్ అడిగితే మండిపడతావా? బుసలు కొడతావా? ఈ శోకాలు రాగాలు తీస్తే అన్ని మర్చిపోయి బంధాలు కలిపేసుకుంటాననుకున్నావా? ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు కూడా జరగదు. ఏంటి బంధాల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇదిగో ఇక్కడ కూర్చున్నాడే పెద్ద మనిషి, జన్మనిచ్చిన కన్న తండ్రి, కన్న కొడుకు కోసం కన్న కూతురన్న కనికరం లేకుండా కష్టాల పాలు చేస్తాడా? పైగా రేపో మాపో పోయేవాడికి ఇంత పట్టింప? ముసలి ముద్ద నష్టపు చచ్చినాడా? సర్లే, జరిగిందేదో జరిగింది, తప్పిద్దరిది ఉంది. ఎంత కాదనుకున్నా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం కదా. ఓ నెల రోజు ఇక్కడే ఉండి ఆ కంటికి ఆపరేషన్ ఏదో చేయించుకుని వెళ్ళు. రే రామకృష్ణ, ఆ సంగతి ఏదో చూడు. అలాగే నాన్న. అవును, ఎగేసుకుంటూ వెళ్ళావుగా, ఆయన గారు తోడు రాలేదా? మోసపోయానన్నయ్య. వాడికి లేని అలవాటు లేదు. ఆస్తంతా తగలేశాడు. తాగొచ్చి రోజు కొట్టేవాడు. భరించలేక చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు ఇది కడుపులో ఉందని తెలిసింది. ఆ కుక్కని వదిలించుకుని దేనికోసమే బ్రతుకుతున్నాను అన్నయ్య. మీ మాట కాదని చాలా పెద్ద తప్పు చేశాను అన్నయ్య. చాలా పెద్ద తప్పు చేశాను. గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి. గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి. నైస్. హ్యాపీ బర్త్డే. హూస్ బర్త్డే? హ్యాపీ బర్త్డే అంటే దాని ఉద్దేశంలో థ్యాంక్ యూ అని అర్థం. నువ్వు థ్యాంక్ యూ అనగా తల్లి నీ భాష సంపెత్తనం. ఇది పట్టుకో. సూపర్. ఎవరేశారు? నువ్వేనా? గరి 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 గరి. ఇట్లా నాకు ముగ్గు నేర్పించవా? ఇది ఇలా పట్టుకుని. అసలు ఆడపిల్లలంటే నీ ఇలా ఉండాలమ్మా. మా ఊళ్ళోనూ ఉన్నారు ఆడపిల్లలు, ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరిగేస్తుంటారు మగరాయిలాగా. అసలు వంటలు చేయడం రాదు, ఓ బట్టలు ఉతుకోవడం రాదు, ఓ కూరలు తరగడం రాదు, అసలు ఏమీ లేదు. అదనమాట. బాబోయ్, జెసికా లాల్ కే. బాబోయ్,
మీటింగ్ ఆపు. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ అష్టకష్టాలు పడిపోతున్నట్టు గోల్ చేస్తావంటే మీ అమ్మ బాగుందా, నువ్వు బాగున్నావా, మా చెల్లి బాగుందా? ఇలా బోలెడు మంది ఆడవాళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు, నువ్వేం ఫీల్ అవ్వకు. నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఏయ్. బాగండి బాగండి ఏం? అయ్ బాబోయ్, మా అయ్యో అన్నకి బాబోయ్ మీరు వంట చేస్తున్నారేమిటండి? ఇట్రండి, తప్పండి. మగాడు వంట చేయకూడదండి, తప్పండి. ఇటివ్వండి, నేను వంట చాలా బాగా చేస్తానండి. మీకేమేమి ఇష్టమో నాకు చెప్పండి, నేను అన్ని వండి పెడతానండి. ఏయ్ బాబోయ్, మన లెవెల్ ఏంటి ఇలా పెరిగిపోయింది? ఇదిగో గౌరీ, అలా కాదు, ఇలా కలపాలన్నమాట. అది అమ్మా గౌరీ, అలా కాదు, ఇదిగో కదా, ఈ 2 చేతులు ఇలా పెట్టి అది 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 చూసేంత బాగుందో, అది అంతే అంతే. ఆహా, నీ చేతులు ఎంత మెత్తగా ఉన్నాయి. అయ్యో ఏ నాకు అదో రకంగా ఉందండి. ఎక్కడ? అక్కడ ఇంకో రకంగా ఉంది. అందుకే కదా చేసింది. అందుకే టైం అవుతుంది, ఏంటి ఇంత లేట్? రా రా రా, వచ్చేసాను. శ్రీలత ఇంక పద. శ్రీలత ఇట్రామ్మా. ఏం? ఇదిగో అమ్మవారి కుంకుమ, ఎగ్జామ్ బాగా రాయాలి. పొట్టు 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 పొట్టు. అయ్యో హాల్ టికెట్. ఐ లవ్ యూ ఇప్పుడు చెప్తున్నా. హాల్ టికెట్. ఐ లవ్ యూ చెప్తావా? చెప్పవా? హాల్ టికెట్ ఇవ్వండి. ఐ లవ్ యూ చెప్పు. 2 సంవత్సరాల నుంచి నాకు పిచ్చికిపోతుంది, నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. చెప్పు. ఇయ్యో, గాయత్రి హాల్ టికెట్. ఏంటిది? ఐ లవ్ యూ చెప్పకపోతే నిన్ను చంపేస్తా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. నా హాల్ టికెట్ నాకు ఇచ్చేయండి, నేను ఎగ్జామ్ రాయాలి ప్లీజ్. బావగారండి, బావగారండి, ఇక్కడ ఉన్నారా? మావే మిమ్మల్ని పిలుస్తున్నారండి. వచ్చేస్తున్నావు, వెళ్ళు. కాదండి, త్వరగా రమ్మంటున్నారండి. ఈ అమ్మాయి ఏదో అడిగింది, అది ఇచ్చేసేస్తాను. నాకేమండి, నేను ఇస్తానండి. ఇచ్చేయమంటావా? బావగారు భలే తమాషా అండి. ఇంకేంటి సంగతిలో? కట్టుకుంటే పట్టు చీర క్లింగ్ 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 యాహూ. కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఈ పట్టు చీర ఉంది. ఈ పట్టు చీర కాస్ట్ ఎంతో నేను చెప్తాను, అవునో కాదో మీరు సరే సార్. ఏ మొయలేకపోతున్నావా? మొయలేకపోతున్నావు అంటున్నాను. లైవ్ బావా లైవ్. ఈ చీర ఖరీదంతో నేను చెప్తాను, అది అవునో కాదో కరెక్ట్ గా మీలో ఎవరైనా చెప్తే ఈ చీర మీ సొంతం అవుతుందన్నమాట. కార్యక్రమంలోకి వెళ్లే ముందు సరదాగా చిలిపిగా 2-3 ప్రశ్నలు వేస్తాను, మీలో ఎవరైనా సమాధానం చెప్పండి. జనరల్ గా మీరు ఏ టీవీ చూస్తుంటారు? జీటీవీ. సారీ సార్. ఇంకా ఏ టీవీలు చూస్తుంటారు? జెమినీ టీవీ, మా టీవీ, సన్ టీవీ, సోనీ టీవీ, పోగో, స్టార్ గోల్డ్, స్టార్ ఏ? ఏ? శ్రీదేవి టీవీ చూడరా? బావా బావా ఆ, చూడరా బావా, లైవ్ అంటున్నాను. లైవ్ లైవ్ బావా లైవ్ లైవ్. ఓకే 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 ఓకే. ఈ చీర ఖరీదు 5,250 రూపాయలు తప్ప రైటా? ఇది 5,000 ఎక్కడ ఉంటది? 250 ఎక్కువ. యాహూ! ఈ చీర మీ సొంతమైంది, తీసుకోండి. ఆగండి, ఈ చీర మీరు ఇక్కడే కట్టుకోవాలి. ఇక్కడ ఎలా కట్టుకుంటాను? ఆ చీర ఇప్పేసి ఈ చీర కట్టుకోండి. దొంగ సచ్చినోడా, ఇక్కడ ఎలా కట్టుకుంటాను? అరే రండ్రా, నేను మీ సారీ సార్. నేను మీ ఓనర్ని కదా, వాళ్ళు పట్టుకుని అలా చిత్త కొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు? వాళ్ళనేం అనద్దు బావా, ఏ లైవ్ కదా డిస్టర్బెన్స్ అనుక నేనే వద్దన్నా. డిస్టర్బెన్సా? ఏనా గాయత్రికి పెళ్ళ? అవునరా, కాలేజీలో శ్రీలలిత మద్దతు జరిగిన తర్వాత దాన్ని కాలేజీకి పంపించాలంటేనే భయంగా ఉంది. ఎలాగో వచ్చే ఏడాది పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, అదేదో వెంటనే చేస్తే మంచిది. మన స్టేషన్ మాస్టర్ గారు కూడా ఏదో మంచి సంబంధం ఉందని చెప్పాడు రా తాత. తొందరలో మంచి రోజు చూసుకుని పిల్లల్ని చూడడానికి రండి అని కబురు చేద్దాం అనుకుంటున్నాను రా. అయ్యో అమ్మా చూసి పెళ్ళకూడదు. ఉండండి. ఏపీ ఎక్స్ప్రెస్ లాంటి కిషోర్ బాగా చదువుకున్నాడు, తొందరలో అమెరికా వెళ్ళబోతున్నాడు. ఇక పాప వాళ్ళ చెల్లెలు మేఘన, వాళ్ళ అమ్మగారు పద్మావతి గారు. బంగారం లాంటి సంబంధం, నాది గ్యారంటీ. సూపర్. సాయంత్రం ఫుల్లా బాగున్నాడు. టికెట్లు ఇష్యూ చేశాను, ఇక ప్రయాణం కానివ్వండి.
ఎంత సేపని మాట్లాడకుండా కూర్చుంటారండి? ఎవరెవరు మాట్లాడండి, అవతల ట్రైన్ నుంచి అవుటర్ లాగుంది. అమ్మా వాడితో కాదు కానీ మీరు ఏదో ఒకటి చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఇందులో చెప్పడానికి ఏముంది అన్నయ్య గారు? మొన్ననే వైజాగ్ నుంచి ఓ సంబంధం వచ్చింది. 15 లక్షల వరకు ఇస్తామని అంటున్నారు. అదండి 15 లక్షలు. ఇక మీరేమంటారు? మరి ఆ మాత్రం కూడా లేకుండా వస్తాయండి అమెరికా సంబంధాలు? మేమంత తోలేమండి. మరి ఎంత తొక్కలో చెప్పండి. మాస్టరు, మా ఊరి స్థితి మీకు తెలియంది కాదు. మరిటేమో అమెరికా సంబంధం, మాకేమో ఒక్కతే ఆడపిల్ల. పైగా ఆ కుర్రోడు మాకు నచ్చేశాడు. ఏదో ఆ ప్రావిడెంట్ ఫండ్ లోన్లో ఇవి పెట్టి ఓ 10 లక్షలు మొట్ట చెబుతాడండి. అదమ్మా 10 లక్షలు. సరే అన్నయ్య గారు, మరి ఆడపడుచు కట్నం అది? ఇస్తారమ్మా, ఆడబడుచు కట్నాలు ఇస్తారు, అన్ని లాంఛనాలు జరిపిస్తారు. మీ స్తోమతకు తగ్గట్టుగా పెళ్లి కూడా ఘనంగా జరిపిస్తారు. ఒప్పేసుకోండి, ఖాయం చేసేసుకోండి, ఖాయం చేసేసుకోండి. ఖాయం అయిపోయింది. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, మైసూర్ పాకు తీసుకోండి, ఆరపూస తీసుకోండి. అలాగే కిషోర్. ఓకే. అదేంటి మోహన్ గారు, 10 లక్షలు ఎలా వస్తాయి మీకు? మీ పెద్ద అబ్బాయి హరికి బ్యాంక్ లోన్ కోసం మీ ప్రావిడెంట్ ఫండ్ షూరిటీగా పెట్టారు కదా, అది బ్యాంక్ వాళ్ళు తీసేసుకున్నారు. ప్రతి నెల మా వాడు లోన్ కట్టేస్తున్నాడు కదండి. కట్టడం లేదండి. తెలియనట్టు మాట్లాడతారేంటండి? బ్యాంక్ లోన్ తో పెట్టిన ఫ్రూట్ షాప్ మూసాను కదా, లాస్ అయింది కదా, ఆ విషయం ఇద్దరికి తెలుసు కదా, ఎలా కడతాను అనుకున్నారండి? నేను ఏదైనా బ్యాంక్ కన్న వేసానా? అది కాదురా, నాతో మాట కూడా చెప్పలేదు. తెలుసు అనుకున్నానండి. దారుణం రా, బాగానే సంపాదిస్తున్నావు కదా. కార్నాకరో ఇల్లు కొనుక్కున్నావు, పెద్దగా తిరగడానికి కారు కొనుక్కుంటున్నావు. అంటే ఎంక్వైరీ పెట్టావా? అలా కనపట్లా? కావు, మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. మీ నాన్న ఒక సలపిల్ రాజా, మీ అమ్మ ఒక మైసూరు మహారాణి. ఈ డబ్బా కబుర్లు నా దగ్గర చెప్పాక దాని నుంచి తెచ్చావమ్మా కోట్లు కోట్లు పుట్టింది కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు. తక్కువ మాట్లాడుతున్నా. తోడు పుట్టిందని పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు దొబ్బేశారా? దీని ఉసురు కొట్టుద్ది, మట్టి కొట్టుకుపోతావు. నోటికి వచ్చినట్టు వాగకు, కుక్క చేస్తావు. తప్పమ్మా, అలాంటి అపశకుని మాటలు మాట్లాడద్దు. రే రైరా, రే బాబు, రే పెద్దడు, మంచి సంబంధం రా. ఈ సంబంధం చెడిపోతే మీ చెల్లెల జీవితం సర్వనాశనం అయిపోతుందిరా. దాని జీవితం బాగుండాలని నోరు కట్టుకుని రూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బురా అది. అన్యాయం చేయకురా, దానికి అన్యాయం చేయకురా. డబ్బు చేయరా, ఆ డబ్బు చేయరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకని డ్రామాలు ఆడుతున్నారు? ముందు నుంచే చెప్తున్నా ఉన్నాను కదా మన తహాతో మించిన సంబంధం వద్దని. ఇప్పుడు దీనికి అమెరికా సంబంధం అవసరం? మీకులాగా ఏ టీసనో ఏ పొట్టనో కట్టుకుంటే సరిపోయేది కదా. ఇంకొక మాట మాట్లాడమంటే నేను నాలుగు చీరేస్తాను. ఎంత జరిగాక ఇంట్లో ఉన్నావు? నీకు చెప్పాలి, నువ్వు నన్ను కన్విన్స్ చేయకు. అందరూ కొడతాడా? నువ్వు లేకపోతే ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయలేకపోతున్నారు. చచ్చిపోవాలనిపిస్తుంది. మాట్లాడు బక్రా అబ్బాయి, ఊరుకో. అన్నయ్య, మీతో ఒక మాట మాట్లాడాలి. ఆ 10 లక్షలు నేను ఇవ్వనా అన్నయ్య? అమ్మా, మేము నీకు అంత అన్యాయం చేసిన ఈ టైంలో మమ్మల్ని ఆదుకుంటానంటున్నావు. తన తాకట్టు పెట్టైనా సరే నీ రుణం తీర్చుకుంటాను. అంత మాట అనకన్నయ్య. నా కూతురు గౌరీ పెళ్లి కోసమని అతి కష్టం మీద ఆ రాక్షసుడి కంటపడకుండా డబ్బు దాచాను. నాకు జరిగింది తలుచుకుంటే గౌరిని బయట వాళ్ళకి ఇవ్వడానికి భయం వేస్తుందన్నయ్య. ఈ టైంలో నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు అన్నయ్య. నా కూతురు గౌరికి రామకృష్ణతో పెళ్లి జరిపించు. మీకు ఇష్టమైతే ఒకేసారి 2 పెళ్లిళ్ళు చేసే అన్నయ్య. అదిగా చెల్లమ్మా. నాన్న త్రిపుర, ఒక్క అరగంట టైం ఇస్తావా అత్తయ్య? రామకృష్ణ, ఒక్క అరగంట.
లైఫ్ లో అన్ని మనం అనుకున్నట్టు అవ్వవు కదా. అంత సీన్ లేదురా. ఇట్ హ్యాపెన్స్. లైఫ్ తీసుకోవాలరా. ఏం పర్లేదమ్మా, మేము అందరం ఉన్నాం కదా. బాబు చిన్న పిల్ల బాబా, అమ్మా అమ్మా గాయత్రి గాయత్రి అమ్మా. అమ్మా అమ్మా ఏంటనయ్య ఇప్పుడా రావడం? ఎక్కడమ్మా, పంచాయతీ ఎన్నికలు కదా, అన్ని చోట్ల మనమే చక్రం తిప్పాలి. ఎవరు పని పిల్ల? అయ్యో కోడల పిల్ల అన్నయ్య. కోడలు పిల్ల అలా అనిపించట్లేదే. ఎంత తెచ్చిందేమిటి? 10 లక్షల. మున్సిపాలిటీలో కుక్కలు పట్టేవాడు 10 లక్షలు పలుకుతాడు. అమెరికా వెళ్ళబోయేవాడు కనీసం ₹1,00,00,000 పలకాలి. అవునే పిచ్చదానా, నిన్నగాక మొన్న ఆ సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కదా, ఒక కొయ్యగాన్ని నేను దగ్గరుండి గెలిపించాను. వాడి దగ్గర బోల్డంత డబ్బుంది. వాడికున్న వీక్నెస్ అలా ఒకటే, వాడి కూతుర్ని అమెరికా పంపించాలి. ఈయన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం సెట్ చేశాం. కక్కుర్తి పడ్డారు. ఈ విషయం ఒక్క 4 రోజుల ముందు తెలుసుంటే ఈ ముద్రస్టప్ సంబంధం అసలు ఒప్పుకునే వాళ్ళమే కాదురా. ఇప్పుడు కూడా కొంప మునిగిందేం లేదు. అంటే ఎక్కడికి రా? పప్పుచారు. పప్పుచారా? గాయత్రికి పప్పుచారు అంటే ఇష్టం కదా, తీసుకెళ్తున్నాను. రే తాత, ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత ఆళ్ల పిల్ల అయిపోద్దురా, మన పిల్ల కాదు. మనం ఎప్పుడు పడితే అప్పుడు అటు వెళ్ళకూడదు. చెల్లెని చూడడానికి కూడా పర్మిషన్ కావాలా? న్యూలీ మ్యారీడ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డోంట్ డిస్టర్బ్. అది కాదు. సైలెన్స్ ప్లీజ్. అరే हाँ बेटा, शादी होने के बाद बेटी ससुराल का बहू बनता है, नहीं जाना? వాడితోటి కూడా చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. 4 రోజుల నుంచి ఇదే చెబుతున్నారు. అది రాదు, నన్ను పంపించారు. తాత నేను చూడాలి. ఏమండి ఏమండి, లైఫ్ లో ఫస్ట్ టైం కాఫీ పెట్టానండి. ఎలా ఉందో తాగి చెప్పరా? అసలు కాఫీ పెట్టవచ్చా నీకు? అవునండి, మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నాను. గుండు కొట్టుతో మొక్కుందంట. గుండు కొట్టించుకుంటే సూపర్ గా ఉంటాం. అయ్యయ్యో తప్పండి, అలా అనకూడదండి. మగాళ్ళన్న తర్వాత ఆ మాత్రం దిట్టుగా ఉండాలండి. మా ఆయన ఏమనొద్దండి. బాగా మేపు, ఇంకా డబుల్ సైజ్ అవుతాడు. బాగా పిచ్చి పిల్ల. గుండు గుండు సోకులు పోకమ్మా, సరిగ్గా తుడు. ముష్టి 10 లక్షలు పడేసి ఏం చక్క అమెరికా చెక్కేస్తున్నావు. ఏం అదృష్టమే నీది. నీ లైఫ్ లో ఎప్పుడైనా విమానాన్ని దగ్గర నుంచి చూసావా? హేచ్చుడు అమెరికా వెళ్తున్నట. అమెరికా. వెంకటేశ్వరరావు, పుల్లారావు, సత్యనారాయణ, పరమేశ్, మురళి, ప్రభాకర్, ప్రసాద్, శేఖర్, సుబ్బారావు, జోసెఫ్, మొయినుద్దీన్, వెంకటలక్ష్మి, రామకృష్ణ. వాస్తు ఉరుకు, ఎందుకు ఏడుస్తున్నావు? సెలెక్ట్ అవ్వకపోతే ఏంట్రా, పెట్టండి నెక్స్ట్ టైం. ఉరుకు. అవునండి, మా గురువు గారు చెప్తానే ఉన్నారు, ఈ రోజు మంచి రోజు కాదురా, వెళ్ళొద్దు అని. నేనే ఆయన మాట వెళ్ళలేదండి. ఈ చెత్తంతా పక్కన పెట్టు. ఒక్కటి చెప్తాను వింటావా? గాల్లో తిరిగే భూగోళానికి వాసి తింటా. నిన్ను నువ్వు నమ్ముకో, బాగుపడతావు. సార్ కానీ నా పరిస్థితి అలాంటిది కాదు సార్. అక్కడ మా మావయ్య కూతురు సుబ్బులకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నాకు పెళ్లి అవుదండి. సార్ మీ ఫేస్ కి ఎక్కడికి వెళ్ళినా తిరిగిలేదు సార్, కానీ నా జాతకం అలాంటిది కాదు సార్. మీరు కొంచెం మంచి మనసు చేసుకుని ఈ ఉద్యోగం వదులుకుంటే సార్ మీ ఉద్యోగం నాకు వస్తుంది సార్. సార్ కావాలంటే మీకు 2 లక్షలు ఇస్తాను సార్. వదులు, నీకెవరు పిచ్చా? స్టేషన్ మాస్టర్ అవ్వాలంటే నా కోరిక, నా డ్రీమ్ రా. ఐమ్ సారీ సార్. సార్ 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 కావాలంటే మీకు 3 లక్షలు ఇస్తాను సార్. 4 లక్షలు ఇస్తాను సార్. ఇదిగోండి సార్, నా కార్డు మీ దగ్గర ఉంచండి. బాగా ఆలోచించుకునే ఫోన్ చేయండి సార్. వస్తాను సార్. రాఖీయా వెళ్ళి కడతావా? ఏ నువ్వు కట్టపోతే మీ అన్నయ్య ఏమైనా అయిపోతాడా? అది కాదండి, అన్నయ్య ఎదురు చూస్తాం. ఆహా, వెంటనే అరే కట్టేసి వచ్చేస్తా. ఆ లేబర్ వాళ్ళ కొంపకి వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు. ఇప్పుడు ఏదో ఒక నస. మా వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నారేంటి? అయ్యయ్యో, మీ వాళ్ళ గురించి మాట్లాడగానే పౌరుషం బాగా పొడుచుకొచ్చేసిందే. అదేంటండి, వాడి
అడిగిందంతా ఇచ్చారు కదా. ఇచ్చారులే, మీ వాళ్ళు ముసు 10 లక్షలు, నీ వల్ల మా అన్నయ్య ₹1 కోటి నష్టమే. అలాంటప్పుడు ఆ సంబంధమే చేసుకోవాల్సింది. నువ్వు వెళ్ళు తాత, గాయత్రి తీసుకొచ్చావు. తాత, కాపురం అన్న తర్వాత కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయిరా. ఏదో కోపంలో మొగుడు పెళ్ళని 2 మాటలు అంటాడు. అంతెందుకు, నేను నా పెళ్ళం ఎన్నిసార్లు పోట్లాడుకున్నావు, ఎన్నిసార్లు కొట్టుకున్నావు. అట్టని విడిపోయామా? ఊరికే ఆవేశపడి తీసుకురండి అనబోకరా. అసలు ఏం చెప్తే అర్థం చేసుకోరా. మన గాయత్రి అన్న అత్త తన అక్కడ కొడుతున్నాడు, నేను చూశాను. మీ ఇద్దరు ఇప్పుడు అర్జెంట్ గా తీసుకొస్తారా లేదా? తీసుకొచ్చేయండి. నేను వెళ్తామని చెప్పాడు ఖాయం. వెళ్ళండి, వెళ్ళండి ఇప్పుడు, వెళ్ళండి ఇప్పుడు. గాయత్రి అమ్మా, అన్నయ్య అన్నయ్య కోపం వచ్చిందా అన్నయ్య? ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఎంతైనా మా ఆయనే కదా అన్నయ్య. నా ముఖం కూడా చూడాలని లేదా అన్నయ్య? ఏమైందిరా? ఏం లేదన్నయ్య, పాలు పొంగిపోతుంటేను కంగారులో పట్టుకునేసరికి ఒలికిపోయి కాలిపోయింది. అయిపోయిందమ్మా. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య. ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చానన్నయ్య. దీని గురించి అసలు గొడవంతా. రాఖీ అంటే తెలుసు కదా అన్నయ్య, రక్షాబంధన్. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నాకు పుట్టబోయే బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నిజమా? అవునన్నయ్య. గాయత్రి, ఈ విషయం మీ అత్తగారు వాళ్ళకి తెలుసా అమ్మా? తెలీదా? తప్పమ్మా, ఈ విషయం ముందు వాళ్ళకి తెలియాలి, ఆ తర్వాతే మాకు తెలియాలి. పద పద, ఇంటికి వెళ్దాం పద. నానా, ఏం మాట్లాడుతున్నారు మీరు? గాయత్రి ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. అది మనతోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. క్రౌడ్ ఏం చేస్తుంటారా? దాని గొప్ప దాని ఉండగా వెళ్ళాల్సిన కర్మ దానికి ఏమిటి? అసలు ఇదంతా నీ మూలంగానే వచ్చింది. బాబు చేస్తావా? సొంత చెల్లెల జీవితాన్ని చేతుల్లో నాశనం చేస్తావా నువ్వు? పద, అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పు. పద పదే. అమ్మా, చిన్నపిల్ల అన్నయ్యకి రాఖీ కట్టాలన్న తొందరలో మీతో చెప్పకుండా వచ్చేసింది. చేసింది తప్పే. అన్న కూతురులా కడుపులో పెట్టుకుని ఈసారి క్షమించి చెల్లమ్మా. మావి సంసారాల కొంపలయ్యా. మేమేమి నీ కూతుర్లా గిళ్ళు వదిలేసి రోడ్లు ఎక్కడం లేదు. అంత మాట అడగమ్మా. అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవు అమ్మా. ఇక మీద ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. దాన్ని క్షమించండి అమ్మా. సారీ బావా, తప్పు నాదే బావా. నేనే తొందరపడ్డాను. నీకు ఇంకా నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు బావా, కొట్టు బావా, చంపే బావా. కానీ బావని కాళ్ళు పట్టుకుంటాను బావా. దాన్ని మాత్రం ఏమనొద్దు బావా. పైగా దుట్టి మనిషి కూడా కాదు బావా. ప్రెగ్నెంట్ బావా, ప్లీజ్. గాయత్రి, ప్రెగ్నెంట్ వా? మాకు చెప్పలేదండి గాయత్రి. సిగ్గుపడ్డావా?
అరే లేవండి బావా మీరు, ఏంటిది? ఏదో ఫైనాన్షియల్ టెన్షన్ బావా. ట్యూబ్లీస్ లో ఫ్లాట్ ఉంది మీకు తెలుసు కదా, అది అమ్మేసి నాకు గాయత్రికి అమెరికా వీసా కోసం 5 లక్షలు బావా, కుదరటం లేదు. ఆ టెన్షన్ లో నేను ఇంటికి వచ్చేసరికి ఇదిగో లేడీస్ గొడవలు. అయ్యో ఏమనుకోవద్దు, సారీ గాయత్రి. 5 లక్షలు బావా, 5 లక్షల గురించి నువ్వు టెన్షన్ పడతావేంటి బావా? రేపు పొద్దునకెళ్ళా నీకు నేను తెచ్చిస్తాను. బావా రేపు పొద్దునకెళ్ళా తెచ్చిస్తాను. నువ్వు తెచ్చేయడం ఏంటి బావా? నేను చెప్పేది అది కాదు బావా, అమెరికా వెళ్ళిన తర్వాత వడ్డీతో సహా నాకు తిరిగి ఇచ్చేయ్. అయ్యో అది కాదు. లేదా నన్ను తీసుకెళ్ళిపో, మీ ఇద్దరితో నేను హ్యాపీగా ఉంటాను. రామకృష్ణ రేపు పొద్దునకెళ్ళా తెచ్చిస్తాను, నువ్వు టెన్షన్ పడ. తాత కొంచెం ఆగండి, మాట్లాడతావు కదా. నువ్వు బాగుండాలి బావా, గాయత్రి బాగుండాలి బావా, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి బావా. రేపు పొద్దునకెళ్ళి తెచ్చిస్తాను. ఓకే, నువ్వు రండి. రండి బావా. రామకృష్ణ అది కదరా. నిజంగా సారీ బావా, తప్పైపోయింది బావా. తను జాగ్రత్త బావా, పట్టు మనిషి కూడా కాదు బావా. చాలు అమ్మా, ఉంటానమ్మా, ఉంటా బావా. మీరు పదండి, మీరు పదండి చెప్తా బావా. ఉంటాను బావా, పదండి. రాకి ఊరు నువ్వు 4 లక్షలు ఇస్తానన్ను, కన్నకు ఇచ్చేట్టుగా 5 లక్షలు కావాలి. అది నువ్వు ఇస్తే నేను ఉద్యోగం వదిలేస్తాను. నీకు గుర్తుందా? దాన్ని వదిలేసుకుందామంటే మళ్ళీ తగిలించుకుంటావేంట్రా? ఎందుకు దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు? అది ఉంటది మళ్ళీ వాళ్ళతో పాటు దాన్ని పంపించేసి ఉండొచ్చు కదరా. మళ్ళీ దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరే. అందుకే 5 లక్షలకు ఫిట్టింగ్ పెట్టా. ఆ లేబర్ గాళ్ళు ఎప్పుడు తీసుకురావాలి 5 లక్షలు? కరెక్టే రోయ్, ఈ సాకుతో దాన్ని మళ్ళీ వాళ్ళ పుట్టింటికి పంపించేయచ్చు. అది కాదురా, మళ్ళీ వాళ్ళు తీసుకొస్తే విన్నావా? మొత్తం వినేసావా? నేను పర్మనెంట్ గా నీ ఇంటికి పంపించేసి వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. నేను మా సుబ్బులు మాత్రం మీ రుణం ఎప్పటికే తీర్చుకోలేమండి. మీరు భీమవరంతో తప్పనిసరిగా కలవండి. సారీ అండి. సార్ 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 నువ్వా? అదేంటయ్యా మీరు తలుపు తీశారు? గాయత్రి లేదా? గాయత్రి, గాయత్రి, ఈ డబ్బులు ఇచ్చి గాయత్రిని చూసి వెళ్దామని వచ్చాను. గాయత్రి, అమ్మ గాయత్రి, ఒకసారి పిల్లండి అత్తయ్య. ఇంట్లో లేదు బాబు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? కడుపుతో ఉంది కదా, ఐస్ క్రీమ్ కావాలంటాను, మీ బావ ఇప్పుడే తీసుకెళ్లారు. అవునత్తయ్య, దానికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అర్రే గుర్తు రాలే, లేకపోతే నేనే తెచ్చావండి. నమస్కారం అండి. పర్లేదు అత్తయ్య, వెయిట్ చేస్తాను. అది కాదు బాబు. ఏంటో అత్తయ్య, తనే చిన్న పిల్ల, తనకే పిల్లోడు పుట్టిపోతున్నాడు. డెఫినెట్ గా మేనల్లుడు పుడతాడు అత్తయ్య. మంచి పేరు పెట్టాలి. ఇక్కడే ఉంటాను అత్తయ్య, వెయిట్ చేస్తాను. అది కాదు బాబు, వాళ్ళు అట్నుంచటే ఐమాక్స్ వెళ్ళి సినిమా చూసి వస్తానన్నారు. సినిమాకి వెళ్ళారా? బాగా లేట్ అవుతుందేమో. నా మీద నమ్మకం ఉంటే నాకు ఇవ్వయ్యా, లేదంటే రేపు పొద్దున మీ బావకి ఇవ్వు. అయ్యో, మా చెల్లినే మీకు ఇచ్చాం అత్తయ్య. తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. ఇదిగోండి అత్తయ్య, 5 లక్షలు. జాగ్రత్త అత్తయ్య. ఇది కనకదుర్గమ్మ ఆలయంలో మేనల్లుడు పేరు మీద అర్చన చేయించాను. గాయత్రిని రోజు పడుకునే ముందు ఈ బొట్టు పెట్టుకోమానండి. ఉంటానండి. ఏంటి బాబు, ఏమైంది? ఏంటి అదలా ఉన్నావు? ఏం లేదండి, రేపు పొద్దున వస్తాను. ఏమో తాత, బాగా అనీసీగా ఉంది. ఏదో జరుగుతుంది తాత, అర్థం అవట్లేదు. ఎలా తాగుతారు దీన్ని? చచ్చిపోతారని తాగితే ఎక్కట్లేదని తాత. సరే నువ్వు ఉద్యోగం అమ్మేసుకోవటం ఏంట్రా? ఉద్యోగం సంగతి వదిలే తాత, 300 దొరుకుతాయి. గాయత్రి హ్యాపీగా ఉంటాయి. అది అమెరికా వెళ్ళిపోవాలి, నా మేనల్లుడు అమెరికాలో చదవాలి. కొబ్బరిళ్ళు బాగా ఇష్టం తాత గాయత్రికి. రేపు పొద్దున పప్పుచారు తీసుకెళ్ళాలి. గాయత్రి హ్యాపీగా ఉండాలి తాత. ఈ పరిస్థితులు వెళ్ళకూడదురా. ఉన్నప్పుడు వెళ్ళకూడదు. గాయత్రి తిట్టేస్తుంది. నెమ్మది తాత. ఏంట్రా? గాయత్రి ఆసుపత్రిలో ఉంది. ఏంటి చెప్తాడు.
గాయత్రి ఎక్కడ తాత? గాయత్రిరా గాయత్రి గాయత్రి అమ్మా అమ్మా గాయత్రి అమ్మా నేనమ్మా అమ్మా అన్నేనమ్మా అమ్మా మాట్లాడమ్మా అమ్మా గాయత్రి వంట చేసుకుంటా ఉంది, చీరకు నిప్పు అంటుకుంది, చచ్చిపోయింది. అదేంటి సార్? గట్లుంది మా పోలీస్ రిపోర్ట్. బ్యాడ్ లక్, ఏం చేయలేం, కేసు నిలవదు. పిల్లే పోయింది, కేసుదేముంది? గరీబోళ్ళు. 1,00,000 రూపాయలు ఇప్పిస్తా, కేసు వదిలేసుకోండి. సార్ 1,00,000 రూపాయలు ఏమంటారు? మీ ఇష్టం సార్. సార్ దీనికి మీరు ఏళ్ళ దగ్గర తీసుకున్నారు సార్. 1,00,000 రూపాయలు మీరు 2 లక్షలు ఇవ్వండి, కేసు మీ వైపు తిప్పుతా. ఒక పని చేద్దాం సార్, అప్పో సొప్పో చేసి 3 లక్షలు ఇస్తాం. నువ్వు రా, నీ కూతుర్ని నా మనవడి దగ్గర దారుణం కదా. ఏందిరా కేసు పెడతావా? పెట్టు, కట్రా కేసు. ఏం చేయలేవు నువ్వు. రాసుకోరా, కేసు పెట్టారంట, కేసు పెట్టుకోరా, పెట్టుకో పెట్టుకో. ఏం తిరుగుతావు? పెట్టుకో. గురువు గారు గైడెన్స్ లో కనబట్టలేదు ఇది. నైరుతిలో వాటర్ అంటే చిచ్చి ఆగ్నేయులు ఎంత డౌనా, బుద్ధిలో తీసేయాలి నేను తప్ప. వాయువులో డిసాన్ ఏంట్రా ఎదవా. రై వెళ్ళరారా, వెళ్ళరా. ఎవడరా నువ్వు? ఇక్కడ వాచ్మెన్ వా, క్యాంటీన్ లో కుక్కువా, స్వీపర్ వా, లేదా అందరికి టీలు అందించి ఇవ్వడవా? హలో, నేను ఈ టీవీ కొనేస్తున్నావా? కంపెనీ యాంకర్ గా పనిచేస్తున్నావు ఏంటి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. స్టూపిడ్, వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సరదాగా యాంకరింగ్ చేద్దామని వచ్చాం. ఏంటి నీ ఫేస్ కి యాంకరింగ్? నీ ఫేస్ ఎప్పుడన్నా ఫోటోలో చూసుకున్నారా? టీవీలో చూపించారని ఇక్కడికి వచ్చాం, కానీ నచ్చలా, డ్రాప్ అయిపోయాం, వెళ్ళొస్తాం. హలో హలో హలో, ఎందుకు నచ్చలా? హలో, ఏంటయ్యా ఎందుకు నచ్చలేదని వెళ్ళిపోతున్నావు? వాస్తు ప్రకారం ఈ ఛానల్ తొందరలో చాలా పాపులర్ అయిపోద్ది, కానీ ఓనర్ మాత్రం సంక్రాంతి పోతాడు. అప్పుడు ఏకంగా టీవీ కొనేస్తానికి వస్తాంలే, ఈ లోపు యాంకరింగ్ ఎందుకు అనవసరంగా. హలో హలో, టీవీ పాపులర్ అవుద్దా? ఓనర్ సంక్రాంతికి పోతాడా? వీడు మాట్లాడడానికి ఏమైనా పొంతనుందా? ప్రతివాడు యాంకర్ అని ఊపుకుంటూ వస్తాడు. స్టూపిడ్ యాంకర్స్. టీవీ పాపులర్ అవుద్దా? ఇక డౌనా? అవి మామూలుగా డిషా? అమ్మో రేయ్, ఇడా మోహన్ రావు అంటే ఎవరు బై సాబ్? వీరే. నమస్తే. మీరు? నా పేరు సచ్చిదానంద్, క్రిమినల్ లాయర్. నేను మళ్ళీ కలుస్తానండి. అలాగే. లక్ష్మీదేవి లెక్కున్నది, ఏ చచ్చిపోయిందేదో చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి వస్తా. అది ఏమమ్మా, అదే పైసలుంటే అక్కడికి వస్తాయి. నా మాటిని మనం కాంప్రమైజ్ అయిపోదాం. కోట్లతో ఏం పనులు కావు బాయ్ సాబ్, తెల్లాలేస్తే మా బతుకులు అక్కడనే కదా. నువ్వేం ఫికర్ చేయకు, 3 లక్షలు ఇప్పిస్తా, కేసు విత్డ్రా చేసుకో. పెద్దయినా 3 లక్షలే. కాంప్రమైజ్ గా కోర్టుకు పోతారు. ఇగో ఒక ముచ్చట చెప్పాలనా, ఇయ్యాలకెళ్ళి ఇండియాలో ఉన్న పెండింగ్ కేసులని పూర్తి కావాలంటే ఎన్నేళ్లు పడతాయో ఎరకనారా? 360 సంవత్సరాలు. నీ కోర్టులు అంటే నమ్మకం ఉన్నది కదా, ఠీకే ఆనే కలుసుకుందాం.
క్లియర్ కట్ సూసైడ్ కేసు సార్. నా క్లయింట్ దగ్గర పైసలు గుంజనీకి జర మెలో డ్రామా ఆడుతుండ్రు. ఒక్క రోజు కూడా నాతో కాపురం చేయలేదండి. అదే విషయం వాళ్ళ అన్నకి చెప్తే ఆయనేమో కొట్టాడండి నన్ను. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసింది కదా సార్, కాలిన గాయాలతోనే డెత్ సార్. డెడ్ బాడీ మీద వేరే ఇంజురీస్ కూడా ఏం లేవు. ఇక పిల్ల క్యారెక్టర్ అయితే ఏకదం ఖండం. వాళ్ళ క్లాస్మేట్ తో తనకి ఎఫైర్ ఉందంట సార్. కాలేజీలోనే మస్తు స్టోరీ నడిపిందట. మా ఎంక్వైరీలో కాలేజీలోనే 2-3 అఫైర్స్ ఉన్నాయని తెలిసింది సార్. బేసికల్లీ షీఈ్ మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్. వేరే లవ్ అఫైర్ ఉండడం వల్ల బలవంతంగా ఈ పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయి మెంటల్ గా డిస్టర్బెన్స్. ఎప్పుడు అరుపులు పెడగొప్పులు పెట్టేది. పెళ్ళైనాటి నుంచి ఏనాడు మాకెవ్వరికీ సుఖం లేదండి. అందుకే డైవర్స్ కోసం నేనే అడిగాను సార్. ఎదురు 20 లక్షలు ఇమ్మని చెప్పారు సార్. యాక్టివ్ డిప్రెషన్ అండ్ మెంటల్ డిజార్డర్ సార్. సడన్ గా ఒక దినం తలగ పెట్టుకొని చచ్చిపోయింది సార్. నేను వండుతానమ్మా అన్నాను. తనేమో వంటిట్లోకి తలిపేసేసుకుందండి. ఆ అమ్మాయి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి సార్. ఇక మెంటల్ పోరని చెప్పే కదా, ఎప్పుడు ఏం చేస్తుంది ఎవరికైనా సైలెన్స్. ఏమయ్యా పిపి, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? లేవని చెప్పండి. లేవు సార్. ఎవిడెన్స్ లేకపోతే కేసు ఎందుకు తీసుకున్నావా? ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ నెక్స్ట్ 15th. నెక్స్ట్ వాడు ఎలా పోయాడు ఉన్నవాడు నువ్వు ఒక్కడే ఉండి వాడు ఇష్టం మాట్లాడుతుంటే రాయిలా నుంచుంటావా? ఏమైందిరా నీకు? పిచ్చ కింద. చంపుతా అనుకుంటున్నావా బావాని? మా ఏంటో పని మావయ్య మీద చేయొద్దుతావా? నాకెందుకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అన్నయ్య. గాయత్రి గుర్తుకొస్తుంది. మేము మా ఊరికి వెళ్ళిపోతాం నాన్న. చావు జరిగిన ఇంట్లో సంవత్సరం లోపల ఏదైనా శుభకార్యం జరిగితే ఆ పుణ్యం అంతా చచ్చిపోయిన వాళ్ళకి దక్కుతుందంటారు. మంచి ముహూర్తం చూసి గౌరికి రామకృష్ణకి మా ఇంట్లోనే పెళ్లి చేసేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా ఆలోచించనయ్యా. రండి అంకుల్ రండి, టైం అవుతుంది, కోర్టుకు వెళ్ళాలి. ఇవాళ ఫైనల్ జడ్జ్మెంట్ కదా. కోర్టుకు పెడితే మాత్రం ఏం ప్రయోజనం అమ్మా? అక్కడ న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు లేదు. ఇదంతా మా కర్మ. అలా అనద్దు అంకుల్. ఇది కాకపోతే దీని పై కోర్టు ఉంది, ఫైట్ చేద్దాం, తప్పకుండా న్యాయం జరుగుద్ది. కనీసం గాయత్రి కోసమైనా మనం వదలకూడదు. రండి, లెట్స్ గో. ఇది హత్య కాదని, గాయత్రి మృత్యుతో లేక వంట చేసే ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని రుజువైనది కాబట్టి ఆమె భర్త, అత్త తదితరులని నిర్దోషులుగా విడుదల చేయడమైనది. కేసు కథం చేసే కదా, మళ్ళా షాదీ చేసుకుని జబ్బు. నేను మొదలే చెప్పినా కదా మాతో పెట్టుకోవద్దని. ఎక్కువ తక్కువ చేసిన వాటి ఏడానే కాల్చి పారేస్తా. ఆ పాగలు కాంతో మనకేంది? మా కర్మ కర్మరా. సింహాలాంటి మనవడు సతికిరి పడిపోయాడు రా. ఆడే కనుక సవ్యంగా ఉండుంటే ఏయ్, మీ కథ ఎంతవరకు వచ్చేది కాదురా. ఎప్పుడో నరికి అవతల మారేసేవాడు. రేయ్, ఆడదాన్ని ముసురు ఊరికే పోదురా. ఆ దేవుడు ఉన్నాడు రే. మీరు సర్వనాశనం అయిపోతారా. మట్టి మట్టి కొట్టుకుపోతారా కొడగలరా. అమెరికా వీసా ఏర్పాట్లు తొందరగా చూడాలి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకూడదు. పదండి, పదండి. மாமா ஆர்த்திக்கிடுங்க ரொம்ப சந்தோஷமா இருக்கு. என்னம்மா அவன் அவசரம்? எனக்கு எவ்வளவு வேலை இருக்கும், அதெல்லாம் உங்ககிட்ட சொல்லிட்டு இருப்பாங்க. போவியா? சீக்கிரம் பண்ணம்மா. என்ன அவசரம்? அப்படி தலை போற அவசரம்? மாமா குடுங்க. கபாத் சாமி, இல்லாட்ட என்ன ஆகும் தெரியுமா? சாமி கண்ணை குத்திடும். என் குழந்தைக்கு திருஷ்டி எல்லாம் போயிடுமா இப்போ. ఏంటయ్యా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఆల్మోస్ట్ అలాంటిదే మేడం. 2 గంటల నుంచి కమిషనర్ గారు పానిక్ అయిపోతున్నారు. బాబు ఏయ్ నా బాబు, ఈ ఎక్స్ట్రాలొద్దు. కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు మేడం. అడిగితే వేరే ఆఫీసర్. ఎస్ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఎస్ అమ్మ డిస్టర్బ్ అవ్వకూడదు, ఓకే? అమ్మయ్యా, వచ్చావా? త్రిపుర, కోర్టులో మటర్ జరిగాయట. ఇప్పుడే ఫోన్ వచ్చింది, మేము బయలుదేరుతున్నాం. నువ్వు వస్తున్నావు? ఉండు బే త్రిపుర. ప్రపంచంలో ఒక భారతదేశంలోనే లక్ష్మి ఆదిశక్తిగా దేవతగా పూజిస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తువు. అందుకు నిదర్శనమే తలనొప్పిగా ఉంది. భవానీ మర్డర్ మిస్టరీ. కాఫీ దొరుకుతుందా? బ్లైండ్ స్కూల్లో అమ్మాయి రేప్, అమాయకులైన అమ్మాయిల్ని అమ్మేయడాలు.
ఓహో, కోర్టులో జరిగిన దాని గురించా? ఏం చేయను? 3 నెలల గర్భవతి నా చెల్లెలు, దాన్ని కాల్చి చంపేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే 1,00,000 ఇప్పిస్తానన్నాడు, లేదా 2 లక్షలు ఇవ్వు, కేసు నీ వైపు తిప్పుతానన్నాడు. ఆ లాయరు ఇంటికొచ్చి మరి సచ్చిందేదో చచ్చిందివా, మళ్ళీ తిరిగి వస్తుందా, 3 లక్షలు ఇప్పిస్తాను, దబ్బక్కడికి వస్తుంది అన్నాడు. నా చెల్లెలు ఖరీదు 3 లక్షలు. ఆ డాక్టర్ ఏమన్నాడు? అక్యూట్ మెంటల్ డిప్రెషన్. గాయత్రి పిచ్చిదంట త్రిపుర. డబ్బు కోసం వాళ్ళని వాళ్లే అమ్మేసుకుంటున్నారు. కోర్టులు పోలీస్ స్టేషన్లే ఇలా తయారవుతే ఇంకెక్కడికి వెళ్తాం? ఇంతకన్నా ఏం చేస్తాం? ఇదేంటో తెలుసా? నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లిస్ట్. సొంత తండ్రి సొంత అన్నయ్య కలిసి పాపం 14 ఏళ్ళంట ఒకటికి తెలియకుండా ఒకడు మార్చి భయపెట్టి అనుభవించి కడుపు చేశారు ఓల్డ్ సిటీలో. మరి ఇంకో చోట హాస్పిటల్ కి ఎక్స్రే కోసం వస్తే బట్టలు ఇప్పితే కానీ ఫోటోలు పడవని చెప్పి బట్టలు ఇప్పించి సెల్ ఫోన్లతో ఫోటో తీశాడు ఒక డాక్టర్. గ్యాస్ట్రెంటాలజిస్ట్ అమెరికా రిటర్న్. లేడీ పేషెంట్లతో ఆడుకుంటున్నాడు. మరి వాడికే పోయే కాలం. ఉన్న భార్యను చంపేసి ఇంకో పెళ్లి చేసుకుని దాన్ని కూడా టార్చర్ పెడుతున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అరే పెళ్ళాన్ని తగలెట్టేసిన వాడు ఒకడు. ట్యూషన్ కి ఇంటికి వస్తే అమ్మాయిల్ని మాయం చేసిన ఒక లెక్చరర్. 10th క్లాస్ అమ్మాయి త్రిపుర. లొంగకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తానన్న ఒక మాస్టర్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిని బ్రోతలోజులకు అమ్మేస్తున్న ఒక ఆటో డ్రైవర్. మరి అదే అమ్మాయిల్ని బాంబేకి, ఢిల్లీకి, కాల్కటాకి అమ్మేస్తున్న ఒక కార్పొరేటర్. చాలా మంది రాక్షసులు ఉన్నారు త్రిపుర. చిన్న పిల్లలున్నారు. చాలా మంది గాయత్రులు ఉన్నారు. నువ్వు మాట అడిగే గుర్తుందా? నాకు గాయత్రికి నువ్వున్నావురా, కానీ వీళ్ళకెవరున్నారు అని. అప్పుడు నీ సర్కారు కాలే త్రిపుర. వీళ్ళకెవరున్నారు లేనే ధైర్యంతో అడవి తున్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి. కొడుకులకి ఎవడో ఒకడు సమాధానం చెప్పాలి. కానీ ఎవడు చెప్తున్నాడు? నువ్వు టీవీలో చూపిస్తే ఫ్రీగా కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే నేను సమాధానం చెప్తాను. వద్దురా మనోడా, వద్దురా. నాకేదో భయంగా ఉందిరా. జరిగిందేదో జరిగిపోయింది. నానా నీ కూడా ఏమన్నా అయిందంటే నేను బతకలేనురా, బతకలేదు. నువ్వు కూడా మాతో వచ్చినా మనం వెళ్ళిపోయి వీళ్ళకి దూరంగా మనం బతుకుదాం. నువ్వు కూడా వెళ్తారా? నాళ్ళు ఇలాంటి చచ్చు మాటలు మాట్లాడే గాయత్రి జీవితం నాశనం చేశాను. ఇంకో గాయత్రి ఉండకూడదు. నాలాంటి చచ్చుతోటి అస్సలు ఉండకూడదు. ఆడదాని కంట్లో నీళ్ళు వస్తే పొక్కులు మంటిపోవాలి. చంపి పారాయి. నువ్వేమైనా పర్వాలేదు, మాకేమైనా పర్వాలేదు. చంపేయి ఆ కొడుకుల్ని. నరికి ముక్కలుగా మారి. ఎవరు చెప్పారు? చెప్తారా లేదా? ఏంటిది? మీరెవరైనా చూసారా? ఎవరు చేశారు? ఎవరు చెప్పారు? వాళ్ళని చంపేయాలంటే గుడ్డి వాళ్ళమని కూడా చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు రూమ్ లోకి లాక్కెళ్ళి ఒకడి తర్వాత ఒకడు. చాలా నొప్పిగా ఉంటుందా అంటే? గుడ్డి వాళ్లనే జాలి కూడా లేకుండా ఇంత రాక్షసంగా ఎలా అత్యాచారం చేయగలిగారు వాళ్ళకే తెలియదు. చూస్తుంటే వీళ్ళని చెప్పడం న్యాయమే అనిపిస్తుంది. ఏంటిది? What is all this? Huh? What are you trying to do? ప్రతిదాన్ని సెన్సేషనల్ చేసేయడమేనా? వీళ్ళ మీద సింపతి నాకు కూడా ఉంది. జరిగింది అన్యాయమే. కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ క్రిమినల్స్ అని మీకెలా తెలుసు? వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా? ఏంటి రికార్డ్ చేస్తున్నావా? కెమెరా ఆన్ చేయి, రికార్డ్ చేయి, టీవీలో వెయ్యి. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ లో, ఫ్యాక్షనిస్ట్ లో, నక్సలైట్ లో, దోపిడీ దొంగలో చేస్తున్న మారణ హోమం. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికో, మిమ్మల్ని ఇలా భయపెట్టి సమాజాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికో, చీప్ పబ్లిసిటీతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోవడానికో సమ్ యూస్లెస్ ఫెలో చేస్తున్న మెంటల్ చేతులు తప్ప ఇంకేం కావు. నా సుల్రే హైదరాబాద్ ని శ్మశానంగా చేసుకున్న ఆ చెత్త కొడుకుల్ని 24 hours
అబౌట్ ఇట్ సార్ ఎవ్రీ మర్డర్ కి మాక్సిమం 10 to 15 మినిట్స్ గ్యాప్ ఉంది. నాంపల్లి కోర్టులో 7 మర్డర్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్. ఆ తర్వాత చాదరంగట్ లో స్టార్ట్ అయింది. చార్మినార్ దగ్గర నుంచి మలక్పేట్, కోటి, సీతారాంబాగ్, సంతోష్ నగర్, నాంపల్లి, హిమాయత్ నగర్, లోర్ ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారా హిల్స్, యూసుఫ్గూడ, పంచగుట్ట, మారేట్పల్లి, బేగంపేట్, బాలానగర్, ఐడిపిఎల్. బైక్ లో వెళితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి పట్టే టైం 7 to 10 మినిట్స్. పెట్రోల్ తో చేసే మర్డర్ కాబట్టి మర్డర్ కి 3 to 5 మినిట్స్. ఎలా సేతు మొత్తం పాత 15 నిమిషాలకు ఒక మర్డర్. ఉడతనే సంజర్భ ఇట్ ఇస్ షడబల్. షట్ అప్ నీ అరవలెక్కలు చెప్పకు. యు లాస్ట్ యువర్ సెన్సెస్. బెటర్ టేక్ సమ్ రెస్ట్. గో ఫర్ సైకోథెరపీ. సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు నేనే బాధ్యుడిని అంటున్న రాఖీ గ్రూప్ వ్యక్తితో ఇప్పుడు ఫేస్ ఏమండే చెప్పచ్చా? చెప్పండి. నమస్కారం, నా పేరు రామకృష్ణ. నన్ను రాఖీ అని కూడా అంటారు. ఈ రోజు పొద్దున్న నుంచి హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో జరిగిన మర్డర్లన్నింటికి నేనే కారణం. నేనే చంపాను, నేనే చేశాను. నేనేం పాకిస్తానీ అల్ ఖైదా టెర్రరిస్ట్ ని గాను, నక్సలైట్ ని గాను, ఫ్యాక్షనిస్ట్ ని గాను, దోపిడీ దొంగను కూడా కాను. మరైతే ఎందుకు ఇంతమందిని చంపాల్సి వచ్చింది? ఎందుకు చంపానంటారా? నా చెల్లెలు గాయత్రి అండి, నాకు బాగా ఇష్టం. అమెరికా సంబంధం అని 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావండి. చాలా ఘనంగా చేసావండి. కానుకలు కూడా ఇచ్చావండి. అది సరిపోక ఇంకో 5 లక్షలు అడిగారండి. అది ఇచ్చావండి. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నా చెల్లెల మీద కిరోసిన్ పోసి చంపేశారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, కోర్టుకి వెళ్ళామండి. కేసు వదిలేస్తే మాకు డబ్బులు ఇస్తానన్నారండి. లేదా కేసు మాకు తిప్పుకోవడానికి మమ్మల్ని డబ్బులు అడిగారండి. ఫైనల్ గా నా చెల్లెలు పిచ్చిదని కేసు కొట్టేశారండి. నా చెల్లెళ్ళ ఆటల్లో చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ నా చెల్లెలండి. మరి ఈ వ్యవస్థలో వాళ్ళు ఎవరు కాపాడతారండి? మనది కుళ్ళిపోయిన వ్యవస్థ కాదండి. కుళ్ళుని తినే పురుగు కూడా ముట్టని ముదలష్టపు వ్యవస్థ. మరి కడగాలి కదండి. ఇంత జరుగుతున్న పోలీసులు ఏం పట్టించుకోవడం లేదంటారా? వాళ్ళు చాలా బిజీ కదా. పాప వాళ్ళకి ఎన్ని పనులున్నాయి. గవర్నమెంట్ ని చూసుకోవాలా, మినిస్టర్లను చూసుకోవాలా, ట్రాఫిక్ ని చూసుకోవాలా, బందోబస్తును చూసుకోవాలా. అదే ఇంతకీ మీ గోల్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. మనం రోడ్డు మీద నడుస్తుంటే ఊరకొక్కలు మన మీద పడి కరుస్తాయి. అదే చేతిలో కర్రుంటే కరవడం కాదు కదా, మొరగడానికి కూడా భయపడతాయి. నేను ఏ ఆడపిల్లని ఏమైనా అంటే నన్ను చంపేస్తాడేమోననే భయం వాడికి పుట్టాలి. అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. కాలేజీ లోపల ఆడపిల్లని ఏమైనా అంటే కాలేజీ గేట్ బయట చంపేస్తాననే భయం వాడికి రావాలి. అర్ధరాత్రి పూట ఆడదాని ఒంటి మీద కిరోసిన్ చుక్క పడితే నడి రోడ్డు మీద పట్టపగలే పెట్రోల్ పోసి చంపేస్తాననే భయం వాడికి రావాలి. ఆ భయం పుడితే ఇవన్నీ ఆగిపోతాయి. అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. నెక్స్ట్, ఇలా ఎంతకాలం చేస్తారు? ఎప్పటికి వాగిపోతాయి? నేను చచ్చేంత వరకు, లేదా నన్ను ఎవడైనా చంపేంత వరకు. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 7:30 ప్రసారం అవుతుంది. నువ్వు చేసిన మన రాఖీ ఇంటర్వ్యూ వల్ల నా శ్రీదేవి ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సెన్సేషనల్ అయిపోయింది. టీఆర్పీ పెరిగింది, యాడ్స్ పెరిగాయి, స్పాన్సర్స్. ఈ సందర్భంగా నీకు చీఫ్ ఎడిటర్ గా ప్రమోషన్ ఇస్తూ ఒక బంగ్లా, ఒక కారు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. ఓహో, నువ్వు కుమారి కదా, వెళ్ళలేదు. రాఖీని ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానలేనా? ఎస్, ఈ ఛానలే, శ్రీదేవి ఛానల్. ఈ ఛానల్ అని మాకు తెలుసు. ఇంటర్వ్యూ ఎవరు చేశారు? మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్. ఇంటర్వ్యూ ఎవరు చేశారు? నేనే సార్. ఓహో, మిమ్మల్ని ఒకసారి మా డీసీపీ గారు రమ్మన్నారు. కమాన్. అరెస్ట్ చేస్తావా? వారెంట్ ఉందా? నీకు వారెంట్ కావాలా? మిస్టర్, అగైన్ యు ఆర్ ఇంటర్ఫియరింగ్. ఏమనుకుంటున్నారా మీడియా అంటే? ఫోర్త్ ఎస్టేట్, మీడియా, కమ్యూనికేషన్. మాతో పెట్టుకుంటే ఒక్కొక్కడి జాతకాలు బయటికి లాగాల్సి వస్తుంది. ఎవడ్రా మీ డీసీపీ? అవసరమైతే మీ డీజీపీని ఎక్కడికి రమ్మను, ఇంటర్వ్యూ చేస్తాం. ఏమనుకుంటున్నారా మా గురించి? చేతులకు గాజులు తొలగించుకున్నాం అనుకున్నారా? మీరు కాకి డ్రెస్ వేసుకుని రాగానే భయపడిపోయి జీప్ ఎక్కేస్తాం అనుకున్నారా? రేయ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వి మేక్ ది కంట్రీ, విల్ బ్రేక్ ది కంట్రీ. దిస్ ఈస్ మీడియా, పవర్ఫుల్ మీడియా. ఏంట్రా ఏదో అన్నావట? చాలా అన్నాడు మేడం. పైగా వి మేక్ ద కంట్రీ, వి విల్ బ్రేక్ ద కంట్రీ అంట. ఏమండి అంత సీరియస్ గా అక్కడ అన్నాను సార్? జస్ట్ ఫోర్త్ ఎస్టేట్ అన్నాను మేడం. ఫోర్త్ ఎస్టేటా? మిగతా 3 ఎస్టేట్లు ఏంటి? తెలీదండి. ఫస్ట్ ఎస్టేట్ గవర్నమెంట్, సెకండ్ ఎస్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ రపించి పడక, థర్డ్ ఎస్టేట్ జ్యుడిషియరీ, కోర్ట్ రా, ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్, న్యూస్ పేపర్, న్యూసెన్స్ పేపర్, టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ పేపర్. ఇవన్నీ నాకు తెలియదు మేడం. ఏదో సౌండ్ బాగుందని వాడాను మేడం. ఐఎమ్ సారీ మేడం, నన్ను దింపమని చెప్పండి మేడం. కదిలావో. హాయ్ త్రిపుర, ఐఎమ్ మిస్సెస్ అయ్యర్, మీనాక్షి అయ్యర్, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఇట్స్ వెరీ సాడ్ టు మీట్ యూ. చాలా కోపం ఉంది పోలీసుల మీద. చాక్లెట్ తినే పిల్లల నుంచి రేపో మాపో చచ్చే సీనియర్ సిటిజన్స్ వరకు ఉన్న కామన్ కోపం పోలీసులు. నన్నర్క్ గుడ్ టాపిక్ ఫర్ టీవీ ప్రోగ్రామ్. రాకి ఎక్కడా? హ్యాండ్ బ్యాగ్ ఇంట్లో మర్చిపోయాను, అందులో ఉన్నాడేమో చూసేద్దామా? కామెడీ వేరే అక్కడ.
ఎవరు తప్పు చేసినా ప్రశ్నించి అనలైజ్ చేసి 10 మందికి చెప్పాల్సిన మోస్ట్ రెస్పాన్సిబుల్ మీడియాలో ఉండి మనకి ఎదుకమైంది పైత్యం. పిచ్చి పట్టిన వ్యవస్థ, అవినీతి మత్తులో రోడ్డు మీద దొర్లుతున్న ప్రభుత్వం, అసమర్థ సమాజం, వీటి కోసం పనిచేస్తూ వేల సంవత్సరాల నుండి ఆడవాళ్ల మీద నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా జరుగుతున్న అత్యాచారాలను ఆపడానికి ఒక నిజమైన మగాడు సింహంలా ఈ మానవ మృగాల్ని వేటాడుతుంటే ఆ సింహాన్ని సపోర్ట్ చేయడం మీకు పిచ్చిగా కనిపిస్తోందంటే నేనిదో జాలి పడాలి. నువ్వు రాకి లవర్వా? లవర్ అంతకంటే ఎక్కువ భక్తురాలిని. ఐ వర్షిప్ హిమ్. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. నాకు కూడా మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. అయ్యో కడవలే 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 కడవలే. అమ్మా కన్ను చెల్లో, ఏం పట్టు ఏం బుజ్జి బంగారం. నెక్స్ట్ రాకి ఎవరిని చంపుతున్నాడమ్మా? చెప్పు 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 చెప్పు. మై గాడ్, ఇంతమందిని చంపుతాడా? హైదరాబాద్ లో ఒకే రోజు 40కి పైగా హత్యలు చేసి సంచలనం సృష్టించిన రాకీ ఉరఫ్ రామకృష్ణను సజీవంగా కానీ నిర్జీవంగా కానీ పట్టించిన వారికి 25 లక్షల రూపాయల రివార్డును పోలీసు శాఖ ప్రకటించింది. ఆచూకీ తెలిసిన వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించవచ్చు. నవదుర్గలు ఏకమైన అగ్ని మార్గవా కాడివా నవకాళికలేకమైన అగ్నిశూలివా. ఏంటి తెప్పులు సరిగ్గా తింటున్నట్లేదు. తుడుచుకో. అరే గౌరీ, బావగారండి బావగారండి. ఖాతా ఖానా. నిన్ను చూసి వచ్చిన హిందీ కూడా పోయింది. ఆకలి ఆకలి, భోజనం పెడతావా? గాయత్రి పెళ్లికి నువ్వు మాకు చేసిన సహాయం కానీ, గౌరీని పెళ్లి చేసుకుంటానని నేను మా అమ్మ మీద పుట్టేసిన మాట కానీ నేను మర్చిపోలేదు అత్తయ్య. కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను. ఒకవేళ చేసుకున్నా నువ్వు ఆశపడుతున్నట్టు గౌరీ జీవితం నాతో బాగుపడదు అత్తయ్య. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఎవరు చంపేస్తారో నాకే తెలియదు. నిజం తాతయ్య, నిజం నాన్న. చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి అత్తయ్య. అందుకే దానికి వెంటనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. డబ్బుల సంగతి నేను చూసుకుంటాను. హలో, వాట్? ఇంకొకడైపోయాడా మీనాక్షి మామి? రాఖీ స్కోర్ 42, 43. షట్ అప్, లెట్స్ గో. మేడం, అరే నల్లడా ఏంట్రా? నల్ల సారు నన్ను కూడా ఇది దింపేయండి. మేడం ఏం చెప్పలేదు. మేడం చెప్పలేదా? గోడ గడియారాన్ని తగిలించినట్టు తగిలించి ఇప్పుడు మేడం చెప్పలేదంటావా? అసలు నీకు ఉద్యోగం ఇచ్చినాడు ఎవడరా? పోరా. AP 10-8800 ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఫోన్ చేసి ఈ కార్ ఎవరితో కనుకోండి. చెప్పే. ఆ కార్ మినిస్టర్ గారి కొడుకు భరత్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది మేడం. మేడం మీటింగ్ లో ఉన్నారమ్మా. సార్ 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 డీసీపీ సార్ హైదరాబాద్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను డీసీపీ మీనాక్షి గారు మాట్లాడుతున్నాను. మీ కొడుకు భరత్ ఎక్కడున్నాడు? రేప్ చేశాడా, మర్డర్ చేశాడా? వాటిని డిస్టర్బ్ చేయొద్దు. వేరే పని చేసుకో. కట్టే ఫోన్. అది కాదు సార్, భరత్ మీద లైఫ్ థ్రెట్ ఉంది. దానికోసం మనకు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్తగా కనపడుతున్నావా? ఫోన్ పెట్.
వీడికి పూర్తిగా పోయే కాలం వచ్చింది. పోయి పోయి పోలీసు వాళ్ళతో పెట్టుకున్నాడు. అయిపోతారు రే. సార్ వస్తున్నా సార్. ఐఎమ్ సారీ మీనా. ఒక పోలీస్ ఆఫీసర్ని ఆడదాన్ని కూడా చూడకుండా నా కడుపులో తన్నినందుకు బాధ లేదు సార్. కానీ విన్నారుగా వాడి మాటలు. ఎక్కడున్నాం సార్ మనం? అసలు ఎవరు సార్ వీడు? పిచ్చక్కార ఎచ్చక్కల నాయే. నేను కడపలో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు దొంగసారా కేసులో సంకెళ్ళేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లాను. వ్యపచారపు కొంపను నడుపుతున్నాడని ఆమెన కట్రాయర్తో స్టేషన్ లో కూర్చోబెట్టాను. అందర్ ఇప్ప రాష్ట్ర మంత్రి అయి మన డిపార్ట్మెంట్ బట్టలు ఊడదీస్తానంటున్నాడు. పూరికి రాస్కల్. నేనే గనక మీ ప్లేస్ లో ఉంటే కాల్చి పారేసేదాన్ని. ఏ దరిద్రం పట్టింది సార్ మన డిపార్ట్మెంట్ కి. వీడి కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి గ్యాంగ్ రేప్ చేశారు భవానీని. ఎంతో కష్టపడి అన్ని ఆధారాలతో నేనే వాడిని అరెస్ట్ చేశాను సార్. కానీ ఒక్క ఫోన్ కాల్ తో బయటికి తీసుకెళ్లిపోయాడు సార్. రాఖీ చంపింది ఆ కుక్కనే సార్. ఆడపిల్లలకు జరిగే అన్యాయాలకు తిరగబడి మనం చేయాల్సిన పని చేస్తున్నాడు సార్ ఆ రాఖీ. డిపార్ట్మెంట్ లో నామ ఎన్న పుడుగురం మనం ఏం చేస్తున్నాం సార్? అది అతను చేస్తున్నది రాఖీ చేస్తున్నదే కరెక్ట్. హీఈస్ ఇన్ అవర్ సొసైటీ ద రియల్ పోలీస్ ఆఫీసర్. ట్రాజెడీ ఏంటంటే ఉన్న ఒకే ఒక టఫ్ హార్డ్ వర్కింగ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని పట్టుకోవడానికి మనం అంతా పోలీసుల వేషాలు వేసుకుని పరుగులు తీస్తున్నాం. ఇట్స్ అ షేమ్ ఆన్ us. రియల్లీ రియల్లీ షేమ్ ఆన్ us. ఐమ్ సారీ సార్. ఐమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని వెళ్ళమన్నారు. యు మే గో నౌ. அம்மடியோ இப்ப பருப்புஞ்சாட்டுல நெய் போட்டு எனக்கு ஒரு வாய் உனக்கு ஒரு வாய் காக்காக்கு. నమస్తే మేడం, నేనే రాఖీ. సారీ మేడం, బాగా ఆకలేసింది. భోజనం చూసరికి ఆగలేకపోయాను. అందుకే మీ పర్మిషన్ లేకుండా తినేస్తున్నాను. ఐమ్ రియలీ సారీ మేడం. ఏమనుకోద్దు మేడం, బాగా ఆకలేసింది మేడం. మీ ఇంటికి అసలు సెక్యూరిటీ లేదంటే మీకు నక్షత్రట్లే లేవా? ఆ చంపినా ఏం చేస్తారులే మేడం. మన గవర్నమెంట్ వాళ్ళు 1,00,000 2,00,000 డబ్బులు ఇస్తామని చెప్తారు. ఆ తర్వాత ఆ సంగతి అందరూ మర్చిపోతారు. మన స్టేట్లో చాలా కామన్ అయిపోయింది మేడం. సాంబారు సూపర్ ఉంది. దీన్ని మేము పప్పుచారు అంటాం మేడం. మీరు తమిళ వాళ్ళు ఇంగు వేస్తారు. కొంచెం ఉప్పు తక్కువైంది మేడం. పడుంటే పడాయప్పే బా. గన్ను కోసం వెతుక్కోకండి మేడం. నేను లొంగిపోదామనే వచ్చాను. ఎందుకో పోలీసులందరిలో మీ మీదే బాగా నమ్మకం కుదిరింది. ఈ పాటికి మీ వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది మేడం. వచ్చేస్తారు. అయ్య బాబోయ్, వాడు చెమ్మదే తినాలి, రేపు తినేవారు. ఒక్క నిమిషం ఆగితే భోంచేసి వచ్చేస్తాను సార్. బాగా ఆకలిగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, కడుపు నిండింది. సార్ అది థ్యాంక్ యూ సార్. నా ఉక్కగా నొక్క కొడుకుని దారుణంగా కాల్చి చంపి హ్యాపీగా తిరుగుతున్నాడు ఆ రాఖీ గాడు. రే దాసు, నువ్వెంత అడిగితే అంత, నువ్వే అడిగితే అది. ఎవడు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. వాడు ఏ బొక్కలో ఉన్నా సరే బయటికి లాగాలి. ఆడే రాఖీ గాడు. ఉనుకు లేకుండా చేస్తున్న రాఖీ అకస్మాత్తుగా డీసీపీ వీడా వీడా ఆ రైల్వే స్టేషన్ వాళ్ళ కథరా వీడు. వీడు అప్పటి నుంచి నా కొడుకు మీద పట్టబట్టాడా? హెడ్ క్వార్టర్స్ కి తరలించారు. ఇదిలా ఉండగా
సరిగ్గా వచ్చాడ్రా పులి గుహాలు. సార్ ఏ ఏరియా పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు కనుక్కో. అలాగే మొత్తం పోలీస్ స్టేషన్ తో సహా వాడు ముక్కలు ముక్కలైపోవాలి. సంఖ్యలు మేడం నిప్పేసింది. బాబు ఇంతమంది పోలీసులా లోపల తీసుకెళ్ళి కొట్టరు కదా మేడం? సారీ మేడం. జైలుకా? అమ్మో, ఆ పోలీస్ గుండా వాడికి సపోర్టా? వాడిని మనం చంపేస్తామని భయపడు జైల్లో దూరాడా? వాడిని బయటికి లాగలరా, బయటికి లాగలరా? రాకీ, ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు సరెండర్ అయ్యా? మధుకర్ ఇంకా రిమాండ్ లోనే ఉన్నాడు కదూ? ఏ జైల్లో పెట్టా? రబ్బా రబ్బా అంటుంది రంగు బరుసే ఓ బరుసే ఓ బరుసే ఓ బరుసే 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 గుండె షబ్బా షబ్బా ఓ బరుసే ఓ బరుసే ఓ బరుసే 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 ఓ బరుసే. నమస్తే మేడం. సారీ మేడం, మీకు అబద్ధం చెప్పాను. 37 సంవత్సరాల లైఫ్ ఎక్స్పీరియన్స్, క్రైమ్ ని క్రైమ్ లా చూసే 15 సంవత్సరాల పోలీస్ డ్యూటీ, ఎన్నింటినో తట్టుకున్న ఆనెస్టీ, నిన్ను చూసి మొత్తం తలకిందులైపోయాయి. ఏది తప్పు ఏది రైట్? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. అసలు ఏంటి వీడు? ఇంకెంతమందిని చంపుతాడు? ఎక్కడ దాకా వెళ్తాడు? ఎప్పుడు ఆపుతాడు? ఇలా మీకు కొన్ని డౌట్లు అంతే. అమ్మా, కాలేజ్ అనేది ఒక దేవాలయం. అక్కడికి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకుందామని వస్తే ప్రేమ ప్రేమ అని వెంటపడి కాదంటే మేదర్ కత్తి తెలుసా అమ్మా, దాంతో నరికేశాడమ్మా. రక్తపు మడుగులో ఉన్న ఆ అమ్మాయిని ఈ చేతిలో పెట్టుకుని హాస్పిటల్ వెళ్తూ ఉంటే చేతిలో హాల్ టికెట్ పట్టుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అన్నయ్యా అంటూ పాప అమ్మ గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోపెట్టి దున్నపోతలు మేపినట్టు మేపుతున్నారు. వీడి మీద కనికరం చూపించమని బయట మన సోకాల్డ్ మానవతావాదులు సొల్లు కారాలు కలుస్తున్నారమ్మా. ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను. ఈ పోలీస్ డ్యూటీ చేస్తూ చేస్తూ నేను ఒక ఆడదన్న నిమిషమే మర్చిపోయాను. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఇలాంటి ఒక కొడుకుని కనాలని ఉందయ్యా. అక్కర్లేదు, నా కొడుకుని నీలాగే పెంచుతాను, ఇలాగే పెంచుతాను.
హాయ్ జ్యోతిలక్ష్మి. ఎలా ఉన్నావు? మొహం పగిలి పెదవి చిట్లి పోలీసులతో బాగా కుమ్మించుకుని అబ్బా సమ్మగా ఉంది. కొట్టానంటండి. చూసి ఎలా ఉందని అడుగుతావంటే జ్యోతిలక్ష్మి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నావు? నవ్వితే కొంచెం ఫేస్ వాల్యూ పెరుగుద్దని. మన ఫేస్కి ఇప్పుడు అది అవసరం కదా. నీకేంటి రాఖీ? నాకేమో నేను చూస్తుంటే గొలుసులు వేసుకున్న కాళికాదేవిలా కనిపిస్తున్నా. జై కాళీ. కాళీ అంటే గుర్తొచ్చింది. లాస్ట్ టైం దసరా గుర్తుందా? కార్నివాల్ పోయినట్టువి. అడ డాండియాలు పోర్లు పక్క నువ్వు. రాఖీ ఓ చాలా గొప్పరండి. ఆయన ఎవరి రుణం ఉంచుకోరండి. ఆయన పోలీసులకి బలేసుకుని ఆ వచ్చిన రివార్డు మనీలో ఇచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసారండి. మిగిలిన డబ్బులు మీకు అందజేసి గౌరవం పెళ్లి ఘనంగా జరిపించమని చెప్పమన్నారండి. ఆయన ఈ కాలంలో ఉండాల్సిన మనిషి కాదమ్మా, దేవుడమ్మా. దేవుడా. గౌరీ ఎక్కడికే? జైలుకి. జైలుకేంటి? మా ఆయన దగ్గరికి. ఆయన అబ్బా బావగారండితో నాకు అప్పుడే పెళ్ళైపోయింది కదా, మళ్ళీ పెళ్ళంటారేంటండి మీరందరూ? ఎవరైనా వింటే అవ్వా నవ్వుతారు. అందుకే నేను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నన్ను జైలు లోపలికి పంపించకపోతే నేను జైలు బయటకు కూర్చుంటాను. నేను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. రాష్ట్రంలో రాఖీ స్ఫూర్తితో జరుగుతున్న పరిణామాలు నిరంతరం హింసకు గురవుతున్న మహిళా లోకానికి కొండంత ధైర్యాన్నిస్తున్నాయి. రాఖీ రిమాండ్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేపట్టారు. జైలుకెళ్లిన వ్యక్తి అంటేనే ఆమడ దూరం ఉండే ఆడపిల్లలు జైలుకొచ్చి మరీ రాఖీ అన్నయ్యను కలవాలని ఆరాటపడుతున్నారు. అయితే అనేక ప్రాంతాల నుండి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం జైలు నిబంధనలను సడలించి అరగంట సేపు జైలు బయట రాఖీని కలుసుకోవడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. సారు ఆ రాఖీ గారికి స్టేట్ లో ఉన్న ఆడవాళ్ళందరూ పూజలు చేస్తుర్రు. దేవుడు అయిపోయాడు. ఆయనకి రాఖీలు కట్టడానికి జైలుకు వస్తుర్రు. రాఖీలు కట్టించుకోవడానికి జైలు నుంచి బయటకు రావాలి కదా. పాము బొక్క నుంచి బయటకు వచ్చిందిరా. వేల మంది చెల్లెళ్ళు నీకోసం వచ్చారు. నీకు రాఖీ కట్టడం కోసం వచ్చారు. సంవత్సరాలు నా చెల్లి నా చేతికి రాఖీ కట్టిందమ్మా. కందని చాలా దారుణంగా చంపేశారు. ఒక అన్నగా నేను తన్ని కాపాడుకోలేకపోయా. వద్దమ్మా, నా చేయి మంచిది కాదు. నాకు రాఖీ కట్టొద్దమ్మా. అన్నయ్య నీకొక్కసారి రాఖీ కట్టి 10 నిమిషాలు బ్రతికినా చాలు. రక్షాబంధన్ కి నిజమైన అర్థం చెప్పిన నీకు రాఖీ కట్టే మా సెల్ఫ్ రెస్పెక్ట్ కి రాఖీ కట్టినట్టే. మనిషికి జన్మనిచ్చే ఆడపిల్లల పుట్టినందుకు గర్వపడతాం, కానీ నీకోసం చేస్తే అంతకన్నా ఎక్కువగా గర్వపడతాం. నీకు రాఖీ కట్టి మాలో ఎవరైనా చేస్తే అది మా ఆడపిల్లల అదృష్టం అనుకుంటాం అన్నయ్య.
कैसे डीसीपी फोन राखी गाड़ी की वो ఎరా, నా కొడుకుని బూడిద చేసి నువ్వు రాఖీ పండుగ చేసుకుంటున్నావరా? ఆడాలందరికీ ఆకాశం నుండి ఉడి పట్ట అన్నావో నిన్ను ఎక్కడో చంపితే నువ్వెళ్ళి చంపుతావా? మా ఎక్కడో ఎప్పుడో ఎవరినో కాదురా, అక్కడే నీ కళ్ళ ముందే అందరినీ చీమల్ని చంపినట్టు చంపుతాండ్రా. కాపాడుకోరని చెల్లెళ్ళని I will not let you break the law. మందు మార్బలంతా ఉన్నాడు రామా. పవనే ఏంటిది? జైలు ముందు రాఖీ కోసం వచ్చిన అమాయకులైన ఆడపిల్లల్ని బాంబు పెట్టి చంపినందుకు అరెస్ట్ వారెంట్. ఎవరింటికి వచ్చావు? ఏమాగుతున్నావు? నేను ఈ రాష్ట్ర మంత్రి. స్పీకర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి. అన్ని వచ్చాయి. నాడు చాలు. నా ఖాళీ బూట్లో నాకే పోలీస్ కుక్కలు. ఏమనుకుంటున్నారా పోలీసులంటే? పూరికి నాయంగళ నడు కొడాక. అరెస్ట్ ఆర్డర్. దిక్కున్న చెట్ట చెప్పుకో. నువ్వు మారవురా. ఒరే, నీకు నీ చావుకి మధ్య నేనున్నాను. నేను తప్పుకున్నాననుకో, నీ చావుని ఆపడం, చావుల్ని డిసైడ్ చేసి ఆ దేవుడి వల్ల కూడా కాదు. లొంగిపో, కనీసం బతుకుతావు. అర్ధనాడ దానివి నువ్వేంటి నన్ను రక్షించేది? రాని ఎవడు వస్తాడు చూస్తాను. తప్పుకో తప్పుకో. పొజిషన్. నీ చావు నీలాంటి రాక్షసులను అంతం చేయడానికి భూమి మీదకొచ్చిన ఆది శక్తి అవతారం రాఖీ. బందోబస్తు తప్ప వేరే పిక్కుతున్నారా అన్నావు కదరా? ఇప్పుడు చేస్తాన్రా అసలు బందోబస్తు. నువ్వు కుక్క చావు చేస్తుంటే నీకే డిస్టర్బెన్స్ లేకుండా బందోబస్తు. నిన్ను నీ కుక్కల్ని ఈ సింహం నుంచి కాపాడుకో. సరిగ్గా అరగంట టైం తర్వాత వెళ్ళిపోదాం. ఈ అరగంట నాకేం తెలియదు. వెళ్దామా మేడం? సైలెన్స్ సైలెన్స్. ఇదేంటి కోర్టా మున్సిపల్ మార్కెటా? సైలెన్స్. చెప్పండి. యువర్ ఆనర్, రాఖీ అనబడే సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించిన అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టల్లకల్లం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్.
నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్ స్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఫు! పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వెయ్యండి సార్. ఆడవాళ్ల గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హత్యలు చేసి నిర్భయంగా, నిర్లజ్జగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ రాఖీ ఈ సభ్య సమాజంలో బ్రతకడానికి అనర్హుడుగా భావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ లో ఆల్ పాసిబుల్ సెక్షన్స్ ప్రకారం 49 సార్లు ఉరి శిక్షలు లేదా 49x14 686 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సైలెన్స్. ఒక్క నిమిషం. రాఖీ, యూర్ రైట్. హీఈస్ రైట్. మన తల్లులకు, చెల్లెళ్లకు, భార్యలకు, కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో అవర్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్. హీఈస్ రైట్. ఇలాంటి ఒక భారతమాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. నా జడ్జి పదవికి రిజైన్ చేస్తున్నా. 28 సంవత్సరాల ఓటమి ఎరగని లాయర్ని నేను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రాఖీ కేసును టేకప్ చేస్తున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ మొత్తం కదిపైనా సరే రాఖీని బయటకు తీసుకొస్తాను. వీడు మన దేశానికి కావాలి. చాలా మంది రాఖీలు కావాలి. రాఖీ జిందాబాద్.
వీల్లేదు. దయచేసి నన్ను హీరోని చేయకండమ్మా. నాలాంటి వాడి అవసరం కూడా మీకు రాకూడదు. ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరలు తరగడం కాదు, తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకై తరగేలా పెరగండమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. వస్తానమ్మా.